నెక్స్ట్ యా సార్ నమస్కారం సార్. గౌరవ ముఖ్యమంత్రి వారికి, మినిస్టర్స్, సెక్రటరీస్, మై కలీగ్స్ అందరికీ నమస్కారము. సార్ ఏఎస్ఆర్ జిల్లాలో నిర్మాణ్ అనే ఒక ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది సార్. దట్స్ నర్చరింగ్ ఇన్స్పిరేషన్ అండ్ రెమెడియేషన్ ఫర్ మాస్టరింగ్ ద నెక్స్ట్ జన్ అనే ఒక కాన్సెప్ట్లో తీసుకుంటున్నాం సార్. తమరు విషన్ ప్రకారం సార్ ఆంధ్రప్రదేశ్ ఒక నాలెడ్జ్ ఎకనామీ తీర్చిదిద్దాలంటే మనకుంటున్న ముఖ్యమైన మానవ వనరుల్ని ఎట్లా స్ట్రెంగ్తన్ చేయడానికి ఉంటున్న ఒక ఇనిషియేటివ్ సార్. సో దిస్ ఇస్ బేసిక్లీ టు క్రియేట్ అ ఫ్యూచర్ రెడీ లెర్నింగ్ ఎకోసిస్టమ్ విత్ స్ట్రాంగ్ ఫౌండేషన్ అండ్ గివింగ్ ఇన్స్పిరేషన్ టు ద అచీవర్స్కి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడానికి కోసం తీసుకుని ఒక విజన్గా తీసుకోవడం జరిగింది సార్. దీంట్లో త్రీ ఆర్మ్స్ ఆర్ త్రీ పిల్లర్స్ ఆఫ్ దిస్ project sir. One is FLN, which is a foundational literacy and numeracy skills. దానికి ఎట్లా ఎవరెవరు వెనకపడిన వాళ్ళు ఫౌండేషన్ లిటరసీ తక్కువ ఉన్న వాళ్ళని మనం ముందుకు తీసుకురావడానికి ఉంటున్న టీచింగ్ అట్ రైట్ లెవెల్ ఉంటున్న ఒక తరీకా సార్. సెకండ్, ఆల్రెడీ హై పొటెన్షియల్ ఉంటున్న వాళ్ళు, హై క్యాపబిలిటీస్ ఉంటున్న వాళ్ళు, బట్ దే వర్ నాట్ గివెన్ అ ప్రాపర్ ఎక్స్పోజర్, ప్రాపర్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ లేని వాళ్ళని అచీవ్ చేయలేకపోయిన వాళ్ళకి Super 50 in ఒక కార్యక్రమం. So we select 50 top kids and we give them more coaching to achieve them. Third, ఇది రెండు అయిన తర్వాత what is their future? What are they going to achieve అని చేయడానికి మార్గదర్శిని అని థర్డ్ పిల్లర్ సార్. మార్గదర్శిని ఇస్ నథింగ్ బట్ కెరీర్ ఎడ్యుకేషన్. ఈ పాయింట్ మనం 8th, 9th and 10th గ్రేడ్లో ఉంటున్న ఆల్ ఆశ్రమ్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ అందరికీ కూడా ఇది చేయడం జరుగుతుంది సార్. సో దీనికి ఈ మూడు కూడా చేయడానికి దీనికి ముందు ప్రాజెక్ట్ మానిటరింగ్ రిసోర్స్ సెంటర్స్ని, పిఎంఆర్సీస్ని మన ఐటీడీఏలో ఉన్నవి సార్. లాస్ట్ 5 yearsగా ఇట్ వాస్ క్లోజ్డ్, బట్ ఇప్పుడు లాస్ట్ 1.5 year ఈ రీవాంప్డ్ ఇట్ అండ్ యూజింగ్ ఇట్ ఫర్ మానిటరింగ్ ద ఎంటైర్ థింగ్ సార్. నేను చెప్పినట్టు దిస్ ఎంటైర్ నిర్మాణ్ ప్రాజెక్ట్ స్టార్ట్స్ విత్ అసంప్షన్ దట్ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటున్న పిల్లలందరూ కూడా దేర్ ఆల్ బ్రిలియంట్ ఇన్ దర్ ఓన్ స్ఫియర్స్ అండ్ ఇన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ దర్ స్కిల్స్లో దేర్ ఆల్ బ్రిలియంట్ అని ఒక అసంప్షన్స్తో స్టార్ట్ చేసేసి దీనిలో రెండు తరీకా సూపర్ 50 అని తరలి రెండు కాంపనెంట్స్ తీసుకురావడం జరిగింది సార్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఎక్సలెన్స్ విత్ ఈక్విటీ. అంటే ఎవరికి మంచిగా పొటెన్షియల్ ఉండి వాళ్ళు ఆల్రెడీ అచీవ్ చేసిన వాళ్ళు మాత్రాన్ని కాకుండా ఎవరెవరికి హెల్ప్ కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ అచీవింగ్ ఎక్సలెన్సీస్ని వాళ్ళని కూడా మనకి ముందు తీసుకువెళ్ళడానికి కోసం తీసుకున్న ఒక చర్యలు సార్. సో ఫస్ట్ సూపర్ 50 కూడా చెప్తాను సార్. సో దీంట్లో సూపర్ 50 ఈజ్ నథింగ్ బట్ ఒక ఆస్పిరేషనల్ ఎక్సలెన్స్ ఆర్మ్ ఆఫ్ నిర్మాణ్ ప్రాజెక్ట్ సార్. సో దీంట్లో ఎవరెవరికి మనకి వీ హ్యావ్ ఆల్ ద అచీవర్స్ ఇన్ ఎవ్రీ క్లాస్. సో వాళ్ళకి ఒక మంచి వాతావరణం కానీ వాళ్ళకి స్పెషలైజ్డ్ ఒక అటెన్షన్స్ ఉంటే వాళ్ళు ఎట్లా అకాడమిక్గా వాళ్ళు ఎట్లా వస్తారని దేర్ ఆల్ లైక్ మట్టిల్ల మాణిక్యం అట్లాంటి వాళ్ళని మనం ఎట్లా బయటకు ఐడెంటిఫై చేసి తీసుకురావడానికి తీసుకువచ్చిన ఒక చర్యలు సార్. దీనికి ముందు ఎవరెవరు మనకున్న ఆశ్రమ్ స్కూల్స్లో మనకున్న ఆల్ ట్రైబల్ ఫర్ ఆశ్రమ్ స్కూల్స్ ఇన్ ఆల్ ద 3 ITDAsలో వీ ఐడెంటిఫైడ్ క్లాస్ 10 స్టూడెంట్స్. దీనికి ముందు వాళ్ళకి ఎక్స్పోజర్స్ కానీ ఒక కాంపిటేటివ్ స్ప్రెడ్ కానీ ఒక పర్సనలైజ్డ్ అటెన్షన్ అండ్ మానిటరింగ్ మెంటరింగ్ లేని వాళ్ళు వాళ్ళకి ఉంటున్న అకాడమిక్ పర్ఫార్మెన్స్ గురించిన ఒక ఫీడ్బ్యాక్ ఇప్పుడు దాకా దొరకలేని వలన వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ వాళ్ళకి మంచి కెపాసిటీ ఉంటేప్పుడు కాన్ఫిడెన్స్ తగ్గి ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసేసి వాళ్ళని ముందుకు తీసుకురావాల్సిన ఒక ఇన్స్పిరేషన్ ఎంజిన్ సార్. సో పిల్లలు వాళ్ళు స్కూల్లో ఉంటున్న ఒక పిల్లలే ఇంత సూపర్ 50కి సెలెక్ట్ చేసి వాళ్ళు అచీవ్ చేస్తే ఇట్స్ అన్ ఆస్పిరేషన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద కిడ్స్ ఆల్సో సార్. సో దీనికి వాట్ ఆర్ ద హౌ వీ డిడ్ ఇట్ అంటే సార్ ఫస్ట్ వీ సెలెక్ట్ ద కిడ్స్ ఇన్ అ వెరీ ట్రాన్స్పరెంట్ ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి సెలెక్ట్ చేసేసి 1:5 or 1:10 అనే పేరులో వాళ్ళకి అక్కడ ఉంటున్న స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అడాప్టేషన్ చేస్తాం సార్. వాళ్ళకి ఉంటున్న బేసిక్ FLNs టెస్ట్ అండ్ ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ టెస్ట్ చేసేసుకొని వాళ్ళకి ఉన్న ఆస్పిరేషన్స్ని రైట్ టైంలో సెట్ చేస్తాం సార్. సో దీంట్లో మార్గదర్శినిలో మొత్తం ఒక 22 డిఫరెంట్ సెషన్స్ ఉన్నాయి సార్. దాంట్లో ఒక అరౌండ్ 42 డిఫరెంట్ కెరీర్ ఆప్షన్స్ గురించి వాళ్ళకి మాట్లాడడం జరుగుతుంది సార్. దిస్ ఇస్ టు ఓన్లీ ఇంట్రడ్యూస్ వాట్ ఆర్ ద కెరియర్ అవెన్యూస్ అట్ ద వెరీ ఎర్లియర్ ఏజ్. 8th, 9th, 10thలోనే వాళ్ళకి చెప్పేస్తే దే విల్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ గుడ్ అట్ అండ్ వాట్ దే ఆర్ స్టడీయింగ్ ఫర్. సో దీంట్లో ముఖ్యంగా చాలా ముఖ్యంగా టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్ సార్, బికాస్ దే ఆర్ ద బేసిక్ పిల్లర్స్ ఆఫ్ దిస్ ఎంటైర్ ప్రాజెక్ట్. సో వాళ్ళకి మంత్లీ కెపాసిటీ సర్కిల్స్ మీటింగ్స్ ఉంటుంది, వాళ్ళకి ఉంటున్న బెస్ట్ ప్రాక్టీసెస్ వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. దీంట్లో స్టేక్ హోల్డర్స్ కూడా సార్ థ్యాంక్స్ టు అవర్ మెగా PTMs
సార్ ఇక్కడ ఉంటున్న ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కానీ, టీచర్స్ అసోసియేషన్స్ కానీ, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ వాళ్ళకు ఉంటున్న పార్టిసిపేషన్స్ ఆల్మోస్ట్ 95%కి వచ్చింది సార్. దీని ముందు 50-60% నుంచి. సో దాట్ హెల్ప్ అ లాట్ టు గివ్ అ మ్యూచువలీ ఎంకరేజింగ్ ఎకో సిస్టమ్ ఇన్ విచ్ ద ఎంటైర్ స్టేక్ హోల్డర్స్ హ్యావ్ డెలివర్డ్ ఫ్యాంటాస్టిక్ సార్. సో ఈ సెలక్షన్ ఈ 50 మంది పిల్లలు ఒక 25 to 30 మెంబర్స్ ఈచ్ బాయ్స్ అండ్ గర్ల్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది సార్. దిస్ ఆల్సో 100% మెరిట్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్. సో దీనిలో కంప్లీట్గా మార్క్ బేస్డ్నే వాళ్ళని పెట్టడం జరుగుతుంది. అండ్ ఆల్ దట్ ఆశ్రమ్ స్కూల్స్ నుంచి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ అపియరింగ్ దిస్ ఎగ్జామ్స్ ఇవ్వడం జరుగుతుంది. దెన్ ఒక స్ట్రక్చర్డ్ ఒక లెసన్ ప్లాన్, డైలీ ఒక స్టడీ షెడ్యూల్స్ ఉంటాయి వాళ్ళకి. డైలీ ఉంటున్న స్లిప్ టెస్ట్లు వాళ్ళకి కరెక్ట్ చేసి ఇవ్వడము, అండ్ వాళ్ళు ఎట్లా ప్రోగ్రెస్ ఉంటుందని పర్సనలైజ్ ట్రాకింగ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మార్గదర్శిని వారానికి ఒకరోజు ఫ్రైడే ఒక 1 hour వాళ్ళకి ఈ కెరియర్ గురించి ప్లస్ మోటివేషన్స్ అండ్ రోల్ మోడల్స్ ఇంట్రొడక్షన్స్లో చేయడం జరుగుతుంది సార్. సో ఇది 2023 నుంచి ఒక లాస్ట్ 3 yearsగా చేస్తున్న ఒక పద్ధతి సార్, సూపర్ 50. సో ఇట్ ఈస్ టైమ్ టెస్టెడ్ ఒక ప్రాజెక్ట్ వేర్ 23-24లో ఆఫ్ ఆల్ ద ఆశ్రమ్స్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో దిస్ సూపర్ 50 స్కూల్స్ నుంచి స్టేట్ టాపర్ రావడం జరిగింది సార్. ఫస్ట్ ర్యాంక్ ఫర్ అమంగ్ ఆల్ ద ట్రైబల్ ఫర్ స్టూడెంట్స్ రావడం జరిగింది సార్. దాంట్లో 585 out of 600, 566 are the toppers సార్. 24-25లో 577 out of 600 తీసుకోవడం జరిగింది సార్. సో దిస్ ఇస్ క్లియర్లీ ఎవిడెంట్ దట్ మనం ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ట్రాక్ దమ్ ఇండివిజువల్లీ అండ్ వెన్ ముఖ్యంగా టీచర్స్ మనసు పెట్టి చేస్తే ఎట్లా పిల్లలు ఇట్లా అచీవ్ చేస్తారని ఒక మంచి నిదర్శనం సార్. దీంట్లో మనకి అటెండెన్స్ చాలా పెరిగింది. 10th తర్వాత గర్ల్స్ డ్రాప్ అవుట్స్ తగ్గింది. ట్రాన్సిషన్ ఫ్రమ్ హైయర్ ఎడ్యుకేషన్స్ పెరిగింది. అండ్ లాస్ట్ 3 yearsలో చూస్తే సార్ చదువుతున్న ఆల్ 50 kids అందరూ కూడా 100% ఫస్ట్ డివిజన్స్లో ఉన్నారు. అండ్ 2 IIITs న్యూజిలాండ్లో చేశారు. తర్వాత 3 జాయిన్ అయ్యారు. అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మరిక వలస కానీ ఒక డిఫరెంట్ లొకేషన్స్కి ఇక్కడ నుంచి సెలెక్ట్ అయ్యి వెళ్ళారు. అక్కడ నుంచి వాళ్ళు నీట్ కానీ ఐఐటి ఎగ్జామ్స్ కానీ అక్కడ నుంచి ప్రిపేర్ చేయడం జరుగుతుంది సార్. సో ఇప్పుడు వీ హ్యావ్ ఎక్స్పాండెడ్ టు 100 సార్. లాస్ట్ 2 yearsకి 50 చేసినది ఇప్పుడు 100కి కన్వర్ట్ చేయడం జరిగింది సార్. సో ఇది ఇట్స్ వెరీ ఈజీ అండ్ స్కేలబుల్ అండ్ వెరీ రెప్లికబుల్ మోడల్ సార్. ఎందుకంటే వీఆర్ నాట్ ఇన్వాల్వింగ్ ఎనీబడి ఫ్రమ్ అవుట్ సైడ్. సో మన దగ్గర ఉంటున్న టీచర్స్, మన దగ్గర ఉంటున్న పిల్లలు అండ్ సేమ్ లెసన్ ప్లాన్ వాట్ ఎవర్ ద స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ సర్వశిక్ష అభియాన్ మనకి ఏం ప్రిస్క్రైబ్ చేస్తుందో సేమ్ మెథడాలజీని కొంచెం సిస్టమేటిక్గా వాడుతున్న వలన వచ్చిన ఇంపాక్ట్ సార్ ఇది. సో దీంట్లో వీ హ్యావ్ మెంటరింగ్ అండ్ మానిటరింగ్ టెంప్లెట్స్ ఉన్నాయి. సో ప్రతి పిల్లల్ని ఎట్లా ట్రాక్ చేయాలి ప్రతిరోజు, అండ్ వాళ్ళకి ఒక షెడ్యూల్డ్ మెంటరింగ్ ఎట్లా చేయాలి, స్కూల్ టీచర్స్ మధ్యలో ఉంటున్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఎట్లా డిస్కస్ చేయాలని ఒక సిస్టమ్ క్రియేట్ చేశాం సార్. సో దిస్ క్యాన్ బి ఇంప్లిమెంటెడ్ ఎల్స్వేర్ ఆల్సో. సో నౌ ఆల్ ఐటీడీఎస్లో మన ట్రైబల్ ఫర్ మినిస్టర్ గారు అండ్ సెక్రటరీ గారు హ్యాస్ ఎక్స్పాండెడ్ టు ఆల్ ద ఐటీడీఎస్ ఫర్ ద సూపర్ 50 సార్. So these are we introduce the role models to this people. Whenever a collector కానీ ITDS PO ITDS వచ్చినప్పుడు పిల్లల్ని మాట్లాడము అండ్ అచీవర్స్ని కరెక్ట్ ఫోరంలో ఎంకరేజ్ చేయడం వలన ది సూపర్ 50 బికమ్స్ హిట్ ఇన్ ద ఎంటైర్ ITD ఏరియా సార్. సో సెకండ్ కాంపొనెంట్ ఇస్ అవర్ ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ యూజింగ్ టీచింగ్ అట్ రైట్ లెవెల్ సార్. సో దీంట్లో బేసిక్ మనకు ఉంటున్న అబ్జెక్టివ్ ఇస్ టు బ్రింగ్ ఎవ్రీ కిడ్ టు ద మినిమం లెర్నింగ్ కాంపిటెన్సీస్ తీసుకురావడం జరగాలి సార్. సో మనకి బికాస్ ఆఫ్ సిస్టమిక్ ఇష్యూస్ మనకి సెకండ్ గ్రేడ్ ఉంటున్న స్టాండర్డ్స్ ఉన్న పిల్లలు ఎంతవరకు ఉన్నారని ఒక బేస్ లైన్ టెస్ట్ ద్వారా చెక్ చేయడం జరిగింది సార్. సో దాంట్లో చూస్తే వాళ్ళకి ఈ సెకండ్ గ్రేడ్లో ఉంటున్న తెలుగు, ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ దీంట్లో ఉంటున్న బిగినర్స్, మోడరేట్ అండ్ అడ్వాన్స్ లెవెల్స్లో 3 భాగంగా డివైడ్ చేసేసి వాళ్ళకి ఈ సెకండ్ స్టాండర్డ్ దీన్ని దాదాపుగా ఒక 90,000 కిడ్స్కి ఇది చేయడం జరిగింది సార్. అరౌండ్ 2,900 స్కూల్స్. ఇది 24-25 అండ్ గత సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాం సార్. ఇప్పుడు దిస్ ఇస్ ద సెకండ్ ఇయర్ సార్. దీంట్లో చూసే సార్ మనకి హైయర్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్స్లో ఓన్లీ 29% of the kids from 3 to 10th, 3rd standard to 10th standard were able to do it, and 14% of the people were able to read a story in Telugu, and 29% English and 14% English, Telugu and English చేయడం జరిగింది. Only 18% of the students were able to solve the division problems. సో ఇప్పుడు ఈ FLN కార్యక్రమం ప్రకారము చూస్తే సార్ మనకి ఇంకొక మోస్ట్ కన్సర్నింగ్ ఈజ్ అబౌట్ దిస్ రెడ్ పాయింటర్స్లో ఉన్న వాళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్ 6th to 10th గ్రేడ్ ఉంటున్న పిల్లల్లో
Telugu reading, అసలు they were not able to identify the words also around 6% ఉన్నారు. సిమిలర్గా మ్యాథ్స్లో బేసిక్ అడిషన్ సబ్ట్రాక్షన్స్ లేని వాళ్ళు ఒక 13% and 10% couldn't identify English letter. సో ఈ పాయింట్ నుంచి దిస్ ఇస్ అవర్ టైమ్ లైన్ వీ టుక్ సార్, హౌ వీ ప్రోగ్రెస్డ్ అని. సో May 7th వీ కండక్టెడ్ దిస్ FLN బేస్ లైన్ సార్. సో దీంట్లో తర్వాత సెప్టెంబర్లో థ్యాంక్స్ టు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సార్, వీ హవ్ బీన్ గివెన్ ఫెంటాస్టిక్ డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ ఆల్ అక్రాస్ ద స్టేట్ నుంచి బెస్ట్ డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ని ఇక్కడ పంపించడం జరిగింది సార్. దే ట్రైన్డ్ అవర్ టీచర్స్ and we've been given around 60 lakh rupees for training all the 6,000 teachers. This is the first time it's happening, sir. So teachers ki capacity building chesi 3 days program petti oka 21 modules of FLN ఉంటుంది సార్ ఫౌండేషన్. అది దీంట్లో ఉంటున్న 21 మాడ్యూల్స్ని ఎట్లా పిల్లలకి చెప్పాలి, యాక్టివిటీ బేస్లో చెప్పాలని వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్. సో వాళ్ళకున్న డిఫరెంట్ టైమ్ లైన్స్లో వాళ్ళకి డిఫరెంట్ డివిజన్ లెవెల్లో, తర్వాత మండల్ లెవెల్లో, స్కూల్ కాంప్లెక్స్ లెవెల్స్లో అందరికీ కూడా చేయడం జరిగింది సార్. ఇప్పుడు 15th December మొన్న వీ కండక్టెడ్ మిడ్ లైన్ ఎగ్జామినేషన్ సార్. సో దాంట్లో ఉంటున్న రిజల్ట్స్ ఆల్సో వెరీ హాట్నింగ్ సార్. ఐ జస్ట్ షేర్ ఇట్ ద నెక్స్ట్ March, April నెక్స్ట్ 3 months తర్వాత వీఆర్ గోయింగ్ టు డూ ద ఎండ్ లైన్ సార్. ఇప్పుడు థ్యాంక్స్ టు ద స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సార్, దిస్ ఈ FLN కూడా ఒక యాప్ బేస్డ్లో తీసుకురావడం జరిగింది సార్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీ హియరింగ్ దట్ ఒక యాప్ బేస్డ్ ఫౌండేషన్ టెస్ట్ కండక్ట్ చేసి వెరీ అబ్జెక్టివ్గా మనకి మార్క్స్ తీసుకురావడంలో ఇట్ హస్ బీన్ అ వెరీ హెల్ప్ఫుల్ టూల్ సార్. This was the outcome of our midline examination, sir. So you can see almost 55%, this is a higher level, sir. Advanced Telugu reading, advanced maths and English reading low. Few schools have achieved 55% improvement. And mathematics low, we achieved around 25% improvement in divisions and 56% in English storytelling. But at the same time, we are also seeing 0% improvement in certain aspects. So this is the midline valana ikkada nunchi we can do a course correction, sir. So this is totally depending on the teachers pedagogical effort enta pedutunnaro anta falitalu kanapadutundi sir దీంట్లో. సో పిల్లల గురించి ఏమీ కంప్లైంట్స్ లేదు. దే whenever we teach them they learn and they excel, sir. So this is a fantastic ఒక evidence that when the right time lo right persons, if we are given right inputs, definitely people will come out with colors and ki oka nidarshana sir. These are the different aspects during the FLN program, sir. So ఇప్పుడు midline చేసినప్పుడు sir, it's really heartening to see స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు దాకా సై 2nd standard నుంచి 10th వరకు ఈ బేసిక్ ఫౌండేషన్స్ లేని వలన వాళ్ళు కష్టపడి హౌ దే లాస్ట్ ద కాన్ఫిడెన్స్, హౌ మచ్ ప్రెషర్ దే అండర్గాన్. సో వన్స్ దే స్టార్టెడ్ రీడింగ్ అండ్ రైటింగ్ సార్, యూ కెన్ సీ ద జాయ్ ఇన్ ద కిడ్స్ as well as the teachers' confidence. So this is really ఒక fulfilling effort, sir. Definitely I must thank school education department and tribal affairs department supporting in all the efforts successfully, sir. So this is from ASR, sir. Thank you, sir. This was started. Sorry, sir. Sorry, this was started before the FLN program of the school education. అంతే కదా, మీరు మేలో స్టార్ట్ చేశారు. మేలో స్టార్ట్ చేశాను సార్. అండ్ మెటీరియల్ అంతా మీరు అప్పుడు తయారు చేసుకున్నారు. ప్రథమ నుంచే తీసుకున్నాం సార్. సేమ్ టెస్టింగ్ టూల్స్ లో తీసుకొని ఫిజికల్ గా ఇచ్చాం సార్. ఇప్పుడు యాప్ లేదు సార్. 24-25 లో కూడా లాస్ట్ ఇయర్ కూడా చేశాం సార్. బట్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ లో బికాస్ ఆఫ్ ద ట్రైనింగ్ వీఆర్ సీయింగ్ బ్యూటిఫుల్ చేంజ్. నౌ వీఆర్ స్ట్రక్చరింగ్ ఇట్ ఫర్ ఆల్ 32 lakhs students. So that will be wonderful, sir. Yes, sir. Thank you. అంటే ఇది ఆల్ కలెక్టర్స్ కెన్ నోట్ ఇట్. దీన్ని మీరు ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లాంచ్ చేశారో, కలెక్టర్ అనేవారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, యు ఆర్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్లో మీరు డ్రైవ్ చేసేదాన్ని బట్టి ఫలితాలు వస్తాయి. నిన్నంతా మనం చాలా విషయాలు డిస్కస్ చేసాం. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్లో మీరు ముందుకు రావాలి. ఇది బిగినింగ్, ఫస్ట్ మీటింగ్ ఇది. ఎవ్రీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మీరు చేసినటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ విత్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అవి రిప్లికేట్ చేయడానికి పనికి వస్తాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈజ్ వన్. ఇన్ ఏ బిగ్ వే వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్. This is future assets of the state, future capital of the state, or for the global community. That is where every person in this world have uniform knowledge. వాళ్ళని పైకి తీసుకొచ్చేదాన్ని బట్టి వాళ్ళలో
నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఇది ఎవ్రీ కలెక్టర్ హ్యాస్ టు కీప్ ఇన్ మైండ్ స్టూడెంట్ డేస్ నుంచి హెల్త్ ఎడ్యుకేషన్ మీద ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓవరాల్ సిటిజన్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు విలువల బడి కూడా పెట్టారా? విలువల బడి కుప్పంలో ఒక కాన్సెప్ట్ పెట్టారని, విలువల బడి, అది కూడా ఒకసారి రాసుకోండి. ఆ కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చి టీచర్స్ అండ్ అవుట్సోర్సింగ్ పర్సన్స్ ఆఫ్ దట్ విలేజ్ స్పోర్ట్స్ క్యారెక్టర్ ఇన్స్పిరేషనల్ ఎవ్రీడే 1 hour 1.5 hour చేస్తున్నారని. ఇట్ ఈస్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. పేరే విలువల బడి. అలాంటి న్యూ కాన్సెప్ట్స్ తీసుకొచ్చి మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు విలువలు ఇంపార్టెంట్ అని. నాలెడ్జే కాకుండా విలువలు కూడా, ఈ రెండు ఇంటిగ్రేట్ చేయండి. ఆ విలువల బడి కొంచెం వర్కౌట్ చేయండి. ఈ కాన్సెప్ట్ని, ఇది నాలెడ్జ్ మనకు వస్తుంది, అది క్యారెక్టర్ మనకు వస్తుంది. ఓకే, ఈ రెండు నోట్ చేసుకోండి. మీరు ఎంతవరకు ఆప్షన్ కాదు, ఇంకా ఇంప్రూవ్డ్ మోడల్ చేయగలిగితే విల్ వెరీ హ్యాపీ. యూ కమ్ బ్యాక్ విత్ ఇంప్రూవ్డ్ మోడల్స్. దెన్ నెక్స్ట్ మన్యం మీరు నిన్న యూ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్. ఇంపార్టెంట్ డేటా ఉంటే చెప్పేస్తే సరిపోతుంది. Yes, sir. Sir, good morning, sir. Yesterday we explained about Mustabu, sir. But briefly, I would like to explain why Mustabu is, sir. As many people are feeling that Mustabu is a small concept, what is the greatness of this program? Just to apprise the same, sir. So, to create awareness in students about personal hygiene is the basic object, sir. So, next one is improving health in the students and also hygiene standards. Building confidence is the major effect of this Mustabu, sir, and personality development. Usually when compared to private schools, what government students think of is only the difference between difference in confidence. So this washing class, clear face, combing hair will make them confident, sir. And instilling discipline and regular habits at early age makes them great personalities in future, sir. And enhancing the school environment by creating a good atmosphere by seeing students clean and fresh, sir. And also, this is the foundation for school hygiene as well as per the guidance of Honorable CM, sir. It is impacting the family hygiene also, sir. These students are going to home and telling their parents about this Mustabu, and they are ensuring their parents also try to use the same whatever they are implementing, sir. So, and this one is, sir, the impact of Mustabu, sir. Within 2 months, the 6 students' strength is drastically dropped down, sir. So, I would like to present a small video, sir, just 3 minutes, sir. Sekolah.
అది ఎక్కడ గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒక సరికొత్త కార్యక్రమాన్ని మాకు తెలియజేశారు. పిల్లలకి ఇక్కడ ఏమైతే మళ్ళీ కొత్తగా మేము నేర్పించామో అదే విషయాన్ని పిల్లలు ఇంటికి వెళ్ళి కూడా నేర్పించే దిశగా వెళ్ళడం మాకు చాలా సంతోషము. దీనివల్ల విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడటం పాటు హాజరు శాతం కూడా చక్కగా అభివృద్ధి చెందుతుంది. ఏదో తినాలనుకున్నా కన్వర్ట్ చేసుకుని తింటారు. ఒకవేళ మేము జీవితం చెప్పకపోయినా సరే ఆ తిరిగి మేము ఎక్కడ మర్చిపోయినా సరే పిల్లలు చెప్తారు, అమ్మ ఇలా ఉండాలి, అలా ఉంటే మనకి ఏ ప్రాబ్లం రాదు, ఏ ఇబ్బందులు రాదు, జ్వరం వచ్చి ఇవన్నీ వచ్చి. కానీ ఇప్పుడు చాలా నీట్గా ఉంటుంది, చాలా స్కూల్ కూడా చాలా నీట్గా ఉంటుంది. కాబట్టి అందరూ చక్కగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. అదే ముస్తాబు కార్యక్రమం. మీరు తీసుకొచ్చిన ముస్తాబు బ్రహ్మాండమైన కార్యక్రమం. థ్యాంక్ యూ సార్. ఇది స్ట్రైట్ అవే ఆల్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. టోటల్గా హౌ మెనీ స్టూడెంట్స్ ఇస్ దేర్? 70 lakhs private and సార్ మొత్తం కాలేజెస్తో కలిపి మనకి 79 lakhs అప్ టు క్లాస్ 1 నుంచి 12th వరకు సార్, ఇంటర్మీడియట్. ఓకే, అప్ టు 12th క్లాస్ వరకు వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేనేజ్మెంట్. దీంతో 79 lakhs ఇంటూ అనదర్ 1 ఫ్యామిలీ, అంటే ఫాదర్ అండ్ మదర్ వాళ్ళందరినీ పెట్టుకుంటే దగ్గర దగ్గర 2 crore వరకు ఇది ప్రభావితం చేస్తుంది. ఇది అక్కడి నుంచి ఇల్లు కూడా ఎట్లా పరిశుభ్రంగా పెట్టుకోవాలి అవన్నీ వస్తుంది. దీన్ని వాచ్ చేయండి, దీని ఇంపాక్ట్ కూడా స్టడీ చేయండి. కలెక్టర్స్ హ్యాస్ టు ట్రై. దిస్ ఈజ్ ద రియల్ ఇన్నోవేటివ్. మీరు ఎప్పుడు కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఇస్తే డబ్బులు సార్ అంటారు. ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగేది డబ్బులు లేకపోతే ఎట్లా పని చేస్తాం సార్ అంటారు. కానీ ఆలోచన, ఇన్నోవేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇన్నోవేషన్తో బెస్ట్ ప్రాక్టీసెస్తో వెల్త్ క్రియేట్ చేస్తాం, ఆదాయాన్ని పెంచుకోగలుగుతాం. మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్లో ఇంకా నాకు కొన్ని బాగా, ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ ది వే యూ ఆర్ థింకింగ్. దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి. ఇంకా చాలా బెస్ట్ ప్రాక్టీస్ రావాలి. మనం పెట్టే ప్రతి ఒక్క పైసకు ఫలితం రావాలి. అన్ని డబ్బులతోనే కావు. ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్తో రెవల్యూషన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కలెక్టర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను పోయినప్పుడు పిల్లలు అన్నారు, పిల్లలు ఒక మాట అన్నారు, సార్ మాది ముస్తాబు కార్యక్రమం చాలా బాగుందని. ఐఎమ్ టోటల్ ఇంప్రెస్డ్ అబౌట్ ఇట్. సింపుల్ ఇన్నోవేషన్, ఇంపాక్ట్ ఈజ్ హ్యూజ్. ఇది మీరు గుర్తుపెట్టుకొని ఎంతవరకు డ్రైవ్ చేయగలుగుతారో డ్రైవ్ చేయండి. ఆల్ కలెక్టర్స్, ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కానీ అందరం కూడా ఫ్యూచరు ఎక్కడైతే స్కూల్ ఉందో అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. దాన్ని మీరు ఎంత టైం స్పెండ్ చేయగలిగితే, మనీనే కాదు టైం స్పెండ్ చేయడం, లీడర్షిప్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఓకే, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ కలెక్టర్ గారు. గుడ్ లక్. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. దిస్ ఇస్ ఏలూరు ప్రెజెంటేషన్ సార్. ప్రాజెక్ట్ మార్పు మూవింగ్ టువర్డ్స్ అన్ ఆల్టర్నేటివ్. ఇంకొక మాట కూడా చెప్పాలి కలెక్టర్ గురించి. ఎందుకంటే ఓసారి లైఫ్లో ఎట్లా ఛాలెంజ్ వస్తాయంటే, మా సీనియర్ ఆఫీసర్స్కి అందరికీ డిఫరెంట్ ఒపీనియన్ ఉండే దానిపైన. అది చూసిన తర్వాత నాకు అనిపించింది మనిషిలో పట్టుదల కనపడుస్తూ ఉంది. కానీ అందరూ నెగిటివ్గా చెప్తున్నారు. నేను ఆయన పిలిచి ఒకటే చెప్పాను, కలెక్టర్ గారు ఈ మార్గం అనుకుంటున్నారు, నువ్వేం చేస్తా చెప్పాయా అని అడిగాను. సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి మీరు చూస్తారు కదా అన్నాడు. ఐ రియలీ అప్రిషియేట్ యూ, కంగ్రాచులేషన్స్. దట్ ఈస్ వేర్ ఒక ఆపర్చునిటీ ఇస్తే కొంతమంది మిరాకిల్ సృష్టిస్తారు. అందులో నేను అందుకే ఇంప్రెస్ అయ్యాను మిమ్మల్ని.
గుడ్ లక్. మళ్ళా డోంట్ కాంప్లిసెంట్. నేనేదో పొగిడాను మారిపోయాను అనుకో. మీలాంటి వాళ్ళంతా ఇంకా 10 మందికి స్ఫూర్తినిస్తూనే ఉండాలి. గుడ్, కంగ్రాట్స్. నెక్స్ట్. Good morning, sir. Project Marpu from Eluru district. Moving towards an alternative rehabilitation program for the underprivileged. అదే మార్పు అని పేరు పెట్టాం సార్. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ మనకు జనవరిలో నవోదయం 2.0 అని చెప్పి స్టేట్ అని ఐడి లిక్కర్ ఫ్రీగా మనం డిక్లేర్ చేయాలన్నది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయం సార్. అందులో భాగంగా మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి 16 మండల్స్ 140 ఐడి ప్రోన్ విలేజెస్ ఏలూరు డిస్ట్రిక్ట్లో ఐడెంటిఫై చేశాము. 900 persons were directly or indirectly involved in this ID liquor distillation అని మనకు తెలిసింది. వాళ్ళపైన నెసెసరీ అప్రోప్రియేట్ యాక్షన్స్ లీగల్గా బైండ్ ఓవర్ కానీ పీడీ యాక్ట్ కానీ అవన్నీ పెట్టడం జరిగింది సార్. అక్టోబర్ మంత్కి మేము డిక్లేర్డ్ ఏలూరు డిస్ట్రిక్ట్ as ID liquor ఫ్రీ. కానీ ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ మాత్రం ఇప్పటికి సరిపోదు, బికాస్ వీఆర్ హ్యావింగ్ అ స్ట్రిక్ట్ విజిల్ నౌ. వాట్ ఈస్ ద యాక్చువల్ రీజన్ వై దే ఆర్ ఫాలోయింగ్, వై దే ఆర్ రీలాప్సింగ్ అని చెప్పేసి ఒక అనాలిసిస్ చేసినప్పటికీ పావర్టీ అండ్ ఎకనామిక్ వలరబిలిటీ అనేది ఎక్కువ కనిపిస్తుంది సార్. సో రూట్ కాజ్ అని మనం అడ్రస్ చేసుకొని ఎన్ఫోర్స్మెంట్ చేస్తామన్నది వీ హ్యావ్ టేకన్ అ డెసిషన్ సార్. ఆ రీహాబిలిటేషన్ ప్రాజెక్ట్ పేరే మార్పు. సో మేము ఫస్ట్ అబ్జెక్టివ్ ఇల్లిసిట్ డిస్టిలేషన్ చేసిన పాత అఫెండర్స్ ఇది వద్దనే చెప్పేసి ముందుకు వస్తున్న ఎవరో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తున్నాం సార్. 226 ఫ్యామిలీస్ లాస్ట్ 10 yearsలో వేరే కేసెస్లో బుక్ అయ్యి ఇప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ లేకుండా ఈ పని చేస్తున్నారు సార్. సో ఫస్ట్ టైం మేము చేసిన అప్రోచ్ లైవ్లీహుడ్ సర్వే. సో వాళ్ళకి ఏం కావాలి, మీకు ఏం వచ్చు అన్నది ఫస్ట్ వాళ్ళందరితోటి మీటింగ్ పెట్టి కనుక్కున్నాము. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బేస్డ్ లోన్స్ని వాళ్ళకి ఇచ్చాము, తర్వాత ఫాలోఅప్ చేసాము సార్. సో వాట్ ఈస్ ద అవుట్కమ్ వీ ఎక్స్పెక్టెడ్ వాస్ జీరో పావర్టీ. సో పావర్టీ నుంచి బయట వస్తే వాళ్ళు రీలాప్స్ అవ్వరు అన్నది వన్ ఆఫ్ ద అవుట్కమ్. 1 family 1 entrepreneur. సో వాళ్ళందరూ అడిగిన లైవ్లీహుడ్ ఫొటోస్ చూస్తే యూ విల్ ఆల్సో అండర్స్టాండ్ సార్. తర్వాత జీరో ఇలిసిట్ లిక్కర్ ప్రొడక్షన్ ప్లస్ రీలాప్స్ అవ్వకుండా ఉండాలి. దీస్ ఆర్ ద అవుట్కమ్స్ విచ్ వీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్ సార్. సో ఫస్ట్ స్టెప్ వీళ్ళందరికీ లైవ్లీహుడ్ ఎవరో వెళ్ళి మీకు ఏం కావాలి, మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారని కూడా అడగలేనది వాళ్ళందరితోటి మనం ఇంటరాక్ట్ చేసినప్పుడు తెలిసింది. మాకు తెలియదు ఇంత ఈజీగా లోన్ వస్తుంది, ఇవన్నీ చేసుకోవచ్చు అన్నది. సో మనకు ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్, సస్టైనబుల్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ వాళ్ళకి చెప్పలేదు, చూపించలేదు అన్నది ఒకటి. రెండోది తెలియదు వాళ్ళకి బేసికలీ. అండ్ సోషల్ అండ్ లీగల్ రిస్క్ ఉన్నాయి అండ్ సోషల్ స్టిగ్మటైజేషన్ ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ ఎప్పుడో చేసిన వాళ్ళు కూడా తర్వాత వాళ్ళు ఏమైనా చేసుకోవాలంటే కూడా దట్ బ్రాండింగ్ వాస్ దేర్ ఫర్ దెమ్. అండ్ ఆఫ్ కోర్స్ ద విషియస్ సైకిల్ ఆఫ్ పావర్టీ అండ్ ఇలిసిట్ యాక్టివిటీ వల్ల. సో వాట్ వీ డిడ్ సార్, ఈ 226 ఫ్యామిలీస్కి ఈ 140 ఐడి ప్రోన్ విలేజెస్లో వర్క్షాప్ పెట్టాము. ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ వెళ్ళారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాజ్ ఎ నోడెడ్ డిపార్ట్మెంట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో వాళ్ళందరికీ ఐడి ఇలిసిట్ లిక్కర్ గురించి చెప్పడంతో పాటు రీహాబిలిటేషన్ మీరు ఏమైనా ముందుకు వస్తారా, మీకు ఏమైనా కావాలని కూడా అడగడం జరిగింది. తర్వాత ఎవరెవరు ముందుకు వచ్చారంటే ఈ 226 ఫ్యామిలీస్ని కన్విన్స్ చేస్తే కూడా వాలంటరీగా మనకు వచ్చింది ఓన్లీ 40 ఫ్యామిలీస్. ఓకే ఒకసారి ట్రై చేస్తాము, మీరు ఏం చెప్తున్నారు చూస్తామని చెప్పేసి దే కేమ్ ఫార్వర్డ్ సార్. ఆ 40 ఫ్యామిలీస్కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా ఉన్నతి లోన్ కానీ, శ్రీనిధి లోన్ కానీ, బ్యాంక్ లింకేజెస్ కానీ వాళ్ళందరికీ 19 జూన్ మేలో ఈ సర్వే చేసాం సార్. జనవరిలో నవోదయం 2 వచ్చింది. వీఆర్ డూయింగ్ ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ టిల్ మార్చ్. తర్వాత మేలో లెటర్స్ డూ ద సర్వే అని చెప్పాము. జూన్ 19th కల్లా విత్ ఇన్ 1 month వీ గేవ్ దమ్ 31.40 lakhs ఆఫ్ లోన్ సార్. సో లోన్ ఇచ్చింది మళ్ళీ కన్సంప్షన్ చేయకుండా, వేరే దేనికైనా మిస్యూజ్ చేయకుండా వాళ్ళు ఇచ్చిన పర్పస్కి వాడుతున్నారని కూడా కాన్స్టెంట్గా వాళ్ళ హ్యాండ్ హోల్డింగ్, మెంటరింగ్, గ్రౌండింగ్ చెక్ చేసాము సార్. తర్వాత ప్యూర్ సపోర్ట్. సో ఇప్పుడన్నా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఓన్లీ ఎకనామిక్ ఎంపవర్మెంట్ కాదు, దే హ్యావ్ బికమ్ అ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, సోషల్ ఈవిల్ ఫైటర్గా కూడా మేము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ని వాడుకున్నాము. దీస్ ఆర్ ద వర్క్ షాప్స్ అండ్ గ్రామ సభాస్ వీ హ్యావ్ కండక్టెడ్ సార్. సో ఫస్ట్ వాలంటరీ ఐడెంటిఫికేషన్. ఫస్ట్ 40 members వాలంటరీ, మేము చెప్పింది నమ్మి ముందుకు వచ్చిన వారు. ఇంకా ఇప్పుడు ఒక 55 families ముందుకు వచ్చి ఉన్నారు సార్. సో ఇట్ ఈస్ షోయింగ్ అ సక్సెస్ ప్రోగ్రామ్ రైట్ నౌ. సో వాలంటరీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ విల్లింగ్ ఫ్యామిలీస్, ఇమీడియట్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ రెజల్యూషన్ అండ్ లెండింగ్. తర్వాత స్కిల్ బేస్డ్ అనిమల్ హస్బెండరీ. చాలా మందికి మా ఊరు ఎక్కువ రూరల్ కాబట్టి అక్కడ ఎక్కువ వాళ్ళు ప్రిఫర్ చేసేది కౌస్ అండ్ బఫ్లోస్ యూనిట్ పెట్టడానికి, పోల్ట్రీ, చికెన్ షాప్, చిన్న షాప్లు కొట్టు పెట్టుకుంటాము. అలాంటివి వచ్చిన వాళ్ళకి ఏం కావాలో దానికి రిలవెంట్ డిపార్ట్మెంట్ తోటి కూడా వాళ్ళకి ఓరియంటేషన్ ఇచ్చాము సార్. అక్కడ చూస్తున్నది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫాలో నిజంగానే వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఎవ్రీ 4 daysకి వన్స్ అయినా టచ్ చేసినట్టు వీఆర్ డూయింగ్ ఇట్ సార్. 4th is హెల్ప్ గ్రూప్. ఈ జూన్ 19th లాంచ్ చేసాం సార్. నౌ వీఆర్ ఇన్ డిసెంబర్. లాస్ట్ 6 months ఎవరు డిఫాల్టర్ అవ్వాలా, కంటిన్యూస్గా వాళ్ళు రీపేమెంట్ చేస్తూ
మనం అనుకున్న పనినే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు సార్ ఇప్పటికి. సో 16 విలేజెస్ ఈ ఫస్ట్ ఫేజ్లో ఐడెంటిఫై చేసుకున్నాము. 9 మండల్స్లో కవర్ అయినాయి. 226 ఫ్యామిలీస్కి ఓరియంటేషన్ ఇచ్చాము. 40 మెంబర్స్కి 31.40 lakhs లోన్ ఇచ్చాము. సో ఇప్పటికీ వాళ్ళందరూ 40 స్మాల్ బిజినెస్ ఆంటర్ప్రెనర్స్ అయ్యారు. నెలకి 8,000 నుంచి 15,000 6 monthsలోనే నెలకి 8,000 నుంచి 15,000 రూపీస్ వాళ్ళకి ఆదాయం వస్తున్నాయి. వెన్ ఐ ఇంటరాక్టెడ్ విత్ దీస్, అవును మేడం నాకు ఇంక 2 years లోన్ కట్టాలి, నెలకి 5,000 కడుతున్నాను, నెక్స్ట్ లోన్ కట్టగానే ఇంకా ఒక నేను తెచ్చుకోవాలి, మీరే లోన్ ఇవ్వాలి అని కూడా ఇప్పుడు వాళ్ళు ముందుకు వస్తున్నారు సార్. సో దీస్ ఆర్ ద ప్రాజెక్ట్. మనం ఫస్ట్ చెక్ ఇచ్చాము, తర్వాత వాళ్ళకి ఫాలోఅప్ చేసాము. చిన్న ఆవులు ఇవన్నీ పెట్టుకున్న యూనిట్లు ఉన్నాయి సార్. సో ఇందువల్ల అవుట్కమ్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లాస్ట్ 6 monthsలో ఫార్మర్ డిస్టిల్లర్స్ ఇప్పుడు అందరూ లోకల్ ఆంటర్ప్రెనర్స్ అయిపోయారు. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. ఫస్ట్ మీటింగ్కి ఇప్పటికే చాలా మార్పులు వాళ్ళ యాటిట్యూడ్లో కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ఒక 55 మెంబర్స్ ముందుకు వచ్చారు సార్. ఇప్పుడు వాళ్ళకి నెక్స్ట్ మంత్కి వాళ్ళకి లోన్ ఇస్తున్నాము. కమ్యూనిటీ ఓనర్షిప్ అండ్ అకౌంటబిలిటీ, నేను ఆల్రెడీ చెప్పినట్టు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఇప్పటికి మనం ఓన్లీ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఫర్ ఉమెన్గా చూస్తున్నాము. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అగేన్స్ట్ సోషల్ ఈవెల్స్గా మేము వాడుకుంటున్నాము సార్. ఒక్కరు ఎవరైనా డిఫాల్ట్ అయితేనో రీలాప్స్ అయితేనో వేరే ఎక్కడి నుంచి మాకు ఇన్పుట్స్ రాదు, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపే మాకు ఇన్ఫార్మ్ చేస్తారు సార్. 0 డిఫాల్ట్ సార్. దిస్ ఇస్ అవర్ అచీవ్మెంట్. మనం శ్రీనిధి ఇవన్నీ ఆన్లైనే కాబట్టి ఇప్పుడు దాకా డిఫాల్టర్స్ ఏమీ రాలేదు. 0 రీలాప్స్ సార్. ఎవ్రీ ఆల్టర్నేటివ్గా వాళ్ళు మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ BOAs కానీ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తున్నారు కాబట్టి 0 రీలాప్స్. లాస్ట్ 6 monthsలో ఎవరు మళ్ళీ ఈ జాబ్కి వెళ్ళలేదు సార్. ఎన్ఫోర్స్మెంట్తో పాటు రీహాబిలిటేషన్ సక్సెస్ అవుతున్నది వన్ ఆఫ్ ఎగ్జాంపుల్. అండ్ సైలెంట్గా సెటిల్గా 1 family 1 ఆంటర్ప్రినర్ కూడా వీళ్ళందరితోటి మేము చేసేసాము సార్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో లీడింగ్ టు 0 poverty. అప్పటికి ఒక 5,000 6,000 రూపీస్గా అమ్మిన వాళ్ళు ఇప్పుడు 8,000 15,000 లీగల్గా దే ఆర్ ఎర్నింగ్ దిస్ అమౌంట్ ఆల్సో. అండ్ నౌ వీఆర్ థింకింగ్ టు స్కేల్ ఇట్ అప్ సార్. నాట్ జస్ట్ ఐడియల్ లిక్కర్స్. ఈ బంగారు కుటుంబం ఎవరు అడాప్ట్ చేసుకోలేదో వాళ్ళందరికీ మైక్రో ప్లానింగ్ చేసుకొని ఇలాంటి ఒకరి టైప్ చేసేసి ఫాలోఅప్ చేస్తామనేది కూడా ఫ్యూచర్ ప్లాన్గా మేము అనుకుంటున్నాము సార్. దిస్ ఇస్ ప్రాజెక్ట్ మార్పు. సో వీఆర్ చేంజింగ్ ఫ్యామిలీ 1 family ఎట్ ఎ టైమ్ వీఆర్ చేంజింగ్ ద లైఫ్ సార్. ఒక 2-minute వీడియో ఉంది సార్. తొలి విడతలో అధికారుల సహకారంతో 20 రోజుల క్రితం 40 మంది లబ్ధిదారులకు సుమారు 31 లక్షల రూపాయల రుణం మంజూరైంది. ఈ రుణాన్ని స్త్రీ నిధి, ఉన్నతి, బ్యాంకు లింకేజీ ద్వారా 50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు అందించారు. ఈ డబ్బుతో వారు వివిధ ఉపాధి మార్గాలను ఎంచుకొని ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కిరాణా, పాల వ్యాపారం, పాడి, హోటల్, మాంసం దుకాణాలు ఇలా నచ్చిన రంగంలో ఆదాయ మార్గాలు కల్పించారు. ఎన్నో ఏళ్లుగా సారా తయారీ వృత్తిలో ఉంటూ అనేక అవమానాలు, విమర్శలు ఎదుర్కొన్న వారంతా ప్రస్తుతం ఇలా పలు వ్యాపారాలు చేసుకుంటూ గౌరవంగా That is all from my side, sir. Thank you, sir. గుడ్, మంచి ఆలోచన. చిన్న సబ్మిషన్ సార్. మొన్న మీరు ఇచ్చిన సజెషన్స్ మేరకు ఇనిషియేటివ్ తీసుకుని 22A పైన ఒక రోజు మెగా గ్రీవెన్స్ పెట్టాం సార్ ఏలూరులో 2 days ago. ఒకే రోజున 1,296 మంది బెనిఫిషరీస్కి 169 ఎకరాలు ఒకే రోజున అదే రోజున ఆర్డర్స్ కూడా ఇచ్చేసి కలెక్టర్ గారు ఆ రోజు బాగా స్పందించారు. వీఆర్ ఏబుల్ టు సెట్ ఎ ట్రెండ్ సార్. 22A పరిష్కారంలో ఏలూరు జిల్లాలో బాగా చేశాం సార్. మీ దృష్టికి తీసుకొస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ అనదర్ ఇష్యూ, బిగ్ ఇష్యూ. దానికి కూడా ఒక పాజిటివ్ వే తీసుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఇక్కడ మీరు చూస్తే ఒక సింపుల్ ఐడియా. ఆల్వేస్ మనందరం ఆలోచించేది ఐడి ఉంది, మనం ఉక్కుపాదం మోపాం, హెరాస్ చేసాం, లేకపోతే అరెస్టులు చేసాం, కంట్రోల్ అయిపోయింది అనుకుంటున్నాం. వాళ్ళు మళ్ళీ డెస్ట్రెస్తో ఏదో ఒక విధంగా మళ్ళీ ఆ పని చేసే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడమే కాకుండా మార్పు తీసుకోవడానికి దిస్ ఈజ్ ది బెస్ట్ వే. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. యూ స్టార్టెడ్ విత్ 226 ఆల్ కలెక్టర్స్. ఐడి ఫ్రీ డిస్ట్రిక్ట్స్ అనౌన్స్ చేయడమే కాకుండా ఐడెంటిఫై ది ఎగ్జిస్టింగ్ విక్టిమ్స్ అనగానే వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఆ ఫ్యామిలీస్ని తీసుకొని అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆ అలవాట్లు ఉండే వాళ్ళు తీసుకొని అక్కడి నుంచి మొత్తం ఫస్ట్ ఫేజ్ ఇది స్టార్ట్ చేయండి. రెండోది, చాలామంది ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా వర్కౌట్ చేయాలి. డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారు. దీస్ అనదర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. నా ఈ 2 ప్రోగ్రామ్స్ కూడా మళ్ళీ నార్మల్స్ తేవడమే కాకుండా ముందుకు తీసుకుపోవడానికి వీఆర్ స్పెండింగ్ సమ్ మనీ.
అది కూడా మేము మార్జినల్ మనీగా ఇస్తాం. మనీతోనే కాదు, మనీ మీకు ఇస్తే మీరు ఏం చేస్తారంటే డబ్బుల కోసం పనిచేస్తారు, లేకుంటే డబ్బులు ఖర్చు పెట్టాలి కాబట్టి పనిచేస్తారు, దాంతో ఫలితాలు రావు. ఎప్పుడు కూడా స్ఫూర్తి నింపే విధంగా, ఫలితాలు వచ్చే విధంగా మీరు పనిచేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని చెప్తున్నా, మీరు కూడా ఒకసారి అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఈ రెండు కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు ప్రొడ్యూస్ చేయాలి. అందరికీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ఒకటి, వాళ్ళకు కూడా యాక్టివిటీ క్రియేట్ చేస్తే డ్రగ్స్ తీసుకున్నవాడు కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బయట వస్తాడు. మీరు ఎంతైనా సరే కంట్రోల్ చేసి ఏ పని లేకపోతే ఎప్పుడు అక్కడే ఉంటారు. స్పిరిచువాలిటీ ఎట్లా చేయాలి, డీ అడిక్షన్కి ఎట్లా పోవాలి, అవన్నీ వర్కౌట్ చేయండి. దీంట్లో ఒక మోడల్ క్రియేట్ చేయండి, మనకు ఒక ఐడియా వస్తుంది నెక్స్ట్ దీనికి. ఇది కూడా ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసి ఐడి ఫ్రీ చేయడమే కాకుండా అక్కడ ఉండే వాళ్ళందరినీ మానిటర్ చేయడం మీ బాధ్యత. ఇది కూడా అడాప్ట్ చేసుకోండి, సరిపోతుంది. గుడ్ ప్రోగ్రామ్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు 22A చేశారు, నెక్స్ట్ డిస్కషన్కి వస్తుంది. I will tell you how to do it. Then 4. Sir, good morning, sir. Sir, the name of the initiative from SPSR Nellore district is Champion Farmers, sir. Before the initiative, sir, I'll just give the background, sir, why this initiative is required, sir. So in Nellore district, sir, if we see the data from 2014 to 2025, sir, maximum area of under cultivation was in the year 2015, sir. It was 7.5 lakh acres, sir. From there, sir, slowly the area under cultivation came down, sir. So much so, sir, in the year 2022 and 23, sir, there was no first crop, sir. There was only second crop, sir. But the things have changed from the year 2024, sir. And this year, situation is totally changed, sir. In Somasira, sir, today I have 100-meter level of water, sir. 75 TMC of water is there. Kandalere, 62, sir. My district capacity to hold water is 185 TMC. It is 185 TMC, sir. I have released, because there was no storage, sir, I had to release 135 TMC into Penna River, sir. So this is a good news, sir, but it also brings a challenge to me, sir. If I don't address this challenge, sir, I will be under trouble, sir. So the first challenge is, sir, paddy remains the preferred crop, sir. 80% of the people, they are going for paddy, sir. And I expect that we will go up to 2015 level where we will have 7.5 lakh acres of paddy this year, sir, up from 5 lakh acres, sir. So that is the first reason, sir, why this initiative has been brought, sir. Second is, sir, labor shortage and very low level of farm mechanization. Third is high excessive uses of fertilizers and pesticides, sir. Fourth is, sir, though we are doing some alternate crop, but there is no linkage, sir. We are just going for crop without thinking that what will happen to that crop, sir. Fifth, sir, our investment in value addition and food processing is very less, sir. In this background, sir, this initiative by name Champions Farmers has been introduced, sir, in the month of September, sir. So to be able to bring reforms in the farming sector, sir, we have to understand the psyche of the farmers, sir. So farmers are very intelligent. They have been doing this job from some time immemorial, sir. They are risk averse, sir. Just by telling them to change, they will not change, sir. The concept of this is seeing is believing, sir. I'll just bring an anecdote, sir. In the late 90s, sir, there was an MNC, sir. It brought mobile to the people by saying that it is free talk times. They gave mobile to everybody's hand, sir, and that's it, sir. Everybody started using the mobile because it was useful for the people. Same thing what we have to do is, we have to show, we have to demonstrate that these practices are useful. Farmers will automatically adopt them, sir. So I have 727 panchayats, sir. One champion farmer has been identified in every village, sir. And he is my role model, he is my ambassador. The role of village agriculture assistant is to promote and handhold this champion farmer on a regular basis, sir. So there are 8 things, 8 concepts which this champion farmers will be pushing, sir. The first is, sir, he himself in that village, 5 to 10 acres, sir, he will try to demonstrate the changes, sir. Most important is, sir, promoting alternate crops, sir. Nellore district, sir, every village is different, every plot is different, but broadly, sir, we have divided into Western Nellore, Central Nellore, and Eastern Nellore, sir. In the Central Nellore, sir, the alternate crop which we are proposing is maize, sir. Recently, Honorable CM came to Nellore, sir, and inaugurated an ethanol plant, sir.
So presently, there are 4 ethanol plants coming in Nellore, sir. One is getting inaugurated in June, sir. The other 2 will get inaugurated in the month of December, sir. So today, by next December, sir, I will have 2,000 metric ton of maize requirement on a daily basis, sir. So yearly requirement of maize is 7,000 metric ton of maize. So I have market ready, sir. Now only have to convince the farmer to shift from paddy to maize. Also, sir, out of this 4, sir, 3 are cooperatives, sir, IFCO and CRIPCO, sir. So their role is to co-opt these farmers. They will be giving them some training. Also, they will be giving them advances. So it is like cooperative farming. So we have started maize mela, sir. So this is part of the central Nellore, sir. Western Nellore, sir, Atmakur and Udayagiri constituency, sir. We are promoting 2 things, sir. One is lemon, sir, and second is groundnut, sir. Presently, my groundnut production is less than the local consumption of Nellore. And also lemon also, we are sending it out, but we are not doing any value addition, sir. So in my MSME parks, when we are allotting land, so these 2, sir, like for lemon concentrates and also groundnut packaging, groundnut oils. So that is what we are promoting and telling the entrepreneurs that you should do value addition on this part, sir. In the delta area, sir, for rice, sir, we are telling to go for seaweed, go for aqua and crab culture, sir. Also, sir, wherever possible, banana and also bun plantation at least by oil palm, sir. So this is how we have decided. So every champion farmer has been told that what will work in his village, sir. So then next is regarding the farm mechanization, sir. So just quickly come to that, sir. Now, sir, farm mechanization in my district is very low, sir. So what we have done is, we have identified 45 equipment, sir, from the time of seeding to harvesting. And then what is the cost of the equipment? What is the benefit? Government of AP is giving 30% subsidy, sir. 35% loan is available. And it is only 35% which has to be done by farmers, sir. This booklet, sir, in Telugu has been given to each and every farmer in the district. Also, sir, I held personal meeting with all bankers. Then mandal level banker meetings have happened. And these photos and this brochure has been given to them. So if any farmer approaches the bank, they have to mandatorily give loans for farm mechanization under priority sector lending. So every 3 months, sir, the collector reviews this priority sector lending. This I have made a mandatory point that how much you are giving for farm mechanization, sir. So till now, what has happened in the this project, sir, we have done the identification of village champion farmers, sir. Their training has been done, sir. And sir, more important thing is, sir, at district level, we, as you already say, sir, we are not seeing agriculture department, horticulture department, fisheries. We are talking about primary sector. Because some people have to go from agriculture to horticulture, some will have to go to fisheries department. So this is the initiative of primary sector, not of agriculture, sir. Demonstration plots already done in all the villages, sir. Then, sir, we are doing our maize melas and also ethanol linkage. These meetings have also happened, sir. So these are some of the field level activities, photographs, sir, of the meeting, sir. And finally, sir, now, so this initiative will take some time, so it will take at least 2 seasons for the farmers to really see, sir. But initially also we are seeing some results, sir. For example, in the Machavaram village, sir, we gave drum seeder to the champion farmer, sir. Mr. P. Sivaya, sir, he saw and he also himself bought a drum seeder, sir. So this is increasing his efficiency, sir. Also, sir, drone was given to a champion farmer, sir, for pests, for spraying on the pests. The farmer K. Sai Kiran, learning from him, he has now started using drone spraying in his village, sir. So this is about the initiative, sir. Thank you, sir. Very good initiative. This is good. All collectors కూడా ఛాంపియన్ ఫార్మర్ అనే పేరుతో 5 ప్రిన్సిపల్స్ మనం పెట్టాం. ఆ 5 ప్రిన్సిపల్స్ దీంట్లో అడాప్ట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదే సమయంలో ఐ అప్రిషియేట్ హిమ్. ఈ కట్ ఆల్ ది బ్యారియర్స్. రైతు ఒకడు పంటలు 3-4 వేస్తాడు, మీరు డిపార్ట్మెంట్ 4 లేకపోతే 5, నేచురల్ ఫార్మింగ్ ఇంకోటి. ఈ 5 మంది పేర్లుగా వెళ్తారు.
దెర్ ఇస్ నో ఇంటిగ్రేషన్. నేను లాంగ్ బ్యాక్ నాకు సొల్యూషన్ దొరకలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ హిమాంశు బ్రాట్ ఎ సొల్యూషన్. చిత్తూరు పోయినప్పుడు చిత్తూరులో నేను చూశాను ఒక రివ్యూలో, చూస్తే అగ్రికల్చర్ ప్రాక్టికల్ నిల్, నామినల్ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్, మ్యాక్సిమం జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ హార్టికల్చర్, లైవ్ స్టాక్, మోర్ స్టాఫ్ ఆర్ ఇన్ అగ్రికల్చర్. హ్యూమన్ రిసోర్సెస్ ఎట్ట వేస్ట్ చేస్తున్నా, దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. బట్ వీఆర్ డిస్కసింగ్, వీ డింట్ ఫౌండ్ ఎ సొల్యూషన్, యూ బ్రాట్ ఎ సొల్యూషన్, కంగ్రాచులేషన్స్, ఎక్సలెంట్. ఇప్పుడు మీరు చేయాల్సింది ఆల్ ఆఫీసర్స్ని రైతు సేవా కేంద్రాన్ని బేస్ చేసుకొని వాళ్ళ సర్వీస్ కానీ బ్యాక్గ్రౌండ్ చూసుకొని అలాంటి వ్యక్తుల్ని ఆ యొక్క రైతు సేవా కేంద్రానికి పోస్ట్ చేయాలి. అదే మరిగా మీరు తీసుకున్నటువంటి మొన్న కొత్తగా కొంతమంది తీసుకున్నాం గ్రామ సచివాలయం నుంచి కూడా, ఇప్పుడు స్వర్ణ ఆలయం వస్తుంది కార్యాలయం, వాళ్ళను కూడా బేసిక్గా అందరి క్వాలిఫికేషన్స్ మీరు పోస్ట్ చేయండి. ఈజీ టు టీచ్ దెమ్. ఇప్పుడు మీలో కొంతమంది ఐఐటి ఉన్నారు, ఈజీ టు టీచ్ దెమ్ అబౌట్ టెక్నాలజీ. కొంతమంది ఫైనాన్స్ ఉంటారు, వాళ్ళకి ఈజీ టు టీచ్ దెమ్ ఫైనాన్స్. మూడోది, ఇక్కడ మీరు వెరీ నైస్ కాన్సెప్ట్, రైతు సేవా కేంద్రాలని చేశారు, ఛాంపియన్ ఫార్మర్స్ తీసుకొచ్చారు. రైతులకే ఎంఎస్ఎంఈని తయారు చేయడానికి ముందుకు పోతున్నారు. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ అనుకున్నాం, ఇప్పుడు ఛాంపియన్ ఫార్మర్స్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పెడతారా, లేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉపయోగపడేట్టుగా మీరు ఇది ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెడతారా, పెట్టి వాటి ది బెనిఫిట్స్ అనలైజ్ చేసి ఎంఎస్ఎంఈలను ప్రమోట్ చేయండి. మీరు స్టడీ చేసి కాన్సెప్ట్ ఈజ్ ఎక్సలెంట్. కలెక్టర్ హ్యాస్ టు టేక్ ఇట్ అప్ విత్ రైతు సేవా కేంద్రం వారిగా. ల్యాండ్ అంతా ఉంది, ఇప్పుడు టెక్నాలజీ అంతా కూడా సెటిలైట్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. నా కాస్ట్ ఎట్ట తగ్గిస్తారు, మెకనైజేషన్కి ఎట్టబోతారు, డిమాండ్ డ్రివన్ క్రాప్స్కి ఎట్లా పోతారు, టైం టు టైం. కొన్ని సీజనల్ క్రాప్స్, కొన్ని షార్ట్ టైం, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఉంటాయి. ఈ ప్లాన్ చేసి కానీ మీరు చేయగలిగితే ఇట్ ఈస్ ఎ బిగ్ ఎక్సర్సైజ్, బిగ్ గేమ్ చేంజర్. రైతు ఈ మధ్య మనం రైతన్న మీకోసం కార్యక్రమం స్టార్ట్ చేశాం. దీన్ని లాజికల్గా మీరు ఇంప్రూవ్ చేసి డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ ఇవ్వడం, మీరు ఓన్ గవర్నమెంట్ ఇది పంపించారు కాబట్టి మేము ఇదే చేస్తామంటే మీరు ఇన్నోవేషన్స్లో పోలేరు. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ యూ హ్యావ్ టు ఇన్నోవేట్ న్యూ థింగ్స్, ఇంప్రూవ్ ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెస్, అల్టిమేట్లీ బెనిఫిట్ రావాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ, దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. నో, నేనేమంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి చేసి మెకనైజేషన్ క్లస్టరే కాకుండా ఎక్విప్మెంట్ బ్యాంకే ఎస్టాబ్లిష్ చేయండి. బియాండ్ క్లస్టర్ కూడా, ఆ క్లస్టర్లో కొన్ని సీజనాలిటీస్ ఏమవుతుందంటే డిస్ట్రిక్ట్ యాజ్ యూనిట్ పెట్టుకోండి. ఒక సీజన్లో ఇక్కడ వేస్తారు, ప్రొడక్టివిటీ 365 days ఉండాలి, వాళ్ళకు ఉపయోగించుకోవాలి. ఆ మెషిన్స్ హార్వెస్టర్స్ ఉన్నాయి, ఒక క్లస్టర్లో పెట్టారనుకోండి ఒక 10 days వర్క్ ఉంటుంది. అట్లా కాకుండా 50 రోజులు 100 రోజులు వర్క్ వచ్చేటికి ఎట్లా పెట్టగలుగుతారు, ఎంత ఎక్విప్మెంట్ కావాలి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా కాస్ట్ తగ్గుతుంది. కాస్ట్ ఎఫిషియన్సీ ఈజ్ ఇంపార్టెంట్. ఇన్నోవేటివ్గా ఆలోచిస్తే మీకు చాలా ఐడియాస్ వస్తాయి. యూ డూ మోడలింగ్. ఇంతవరకు గవర్నమెంట్ సర్వైవ్ కాకుండా పోవడానికి కారణం ఇన్ఎఫిషియన్సీ. ఎవ్రీవేర్ ఎప్పటి నుంచి ఒక సామెత ఉంది, సర్కార్ సేద్యం అంటాం, గవర్నమెంట్ సేద్యం. గవర్నమెంట్ సేద్యం చేయొద్దు అంటారు ఊర్లో నానుడి. అంటే గవర్నమెంట్ అనేది ఇన్ఎఫిషియెంట్ కాబట్టి వ్యవసాయం నువ్వు అది చేసి మునిగిపోతావు, చేయొద్దు అంటారు. కాబట్టి ఇప్పుడు నుంచి మేము మారాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ ది ఇనిషియేటివ్. హిమాంశు, గుడ్ లక్. హిమాంశు కూడా నేను ఇక్కడే ఉండమన్నా, కాదు సార్ నేను పోవాలి, ఒక జిల్లాలో ఇంపాక్ట్ క్రియేట్ చేయాలన్నాడు. ఓకే అని చెప్పి పంపించాం. ఈజ్ డూయింగ్ గుడ్, కీప్ ఇట్ అప్. నెక్స్ట్ సార్, నమస్కారం సార్. Sir, we have taken up one of the most important wide-reaching initiatives, sir, Jillalo.
మనకి మిడ్ డే మీల్ ప్రోగ్రాము ఆల్మోస్ట్ 2006 నుంచి మనకి ఇంప్లిమెంటేషన్లో ఉంది సార్. బట్ దెర్ ఈజ్ ఏ పాలసీ ప్యారలెన్స్ ఉంది సార్. దాంట్లో వాట్ ఎవర్ ద ఇనీషియల్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు పార్షియల్గానే మనం అచీవ్ చేయగలుగుతూ ఉన్నాం సార్. అయితే ఇక్కడ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ని రివ్యూ చేసినప్పుడు సార్ కొన్ని చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ మనకి అబ్జర్వ్ చేయడం జరిగింది సార్. కంప్లీట్గా ఇన్కన్సిస్టెంట్ మీల్ క్వాలిటీ కానీ దర్ ఈజ్ అ లో ఎస్టీమ్ అన్ఫార్చునేట్లీ అటాచ్డ్ టు ద మిడ్ డే మీల్ సార్. అదేవిధంగా హైజీన్ కానీ శానిటేషన్ కానీ వెరీ లో స్టాండర్డ్స్లో ఉండటం జరిగింది సార్. అలాగే ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్, తర్వాత కుక్స్ కూడా సార్ దెర్ ఈజ్ అ కంటిన్యూస్ చేంజ్ ఆఫ్ ద కుక్స్ కానీ ఏజెన్సీస్ కానీ రావటం వల్ల టేస్ట్ కూడా చాలా తక్కువగా ఉండటం, అలాగే ఇన్ఎఫిషియెంట్ కుకింగ్ మెథడ్స్ ఆల్సో సార్. అంటే ఒకసారి చాలా వేడిగా చేయటం లేకపోతే తక్కువ ఉడికించడం అట్లాంటివన్నీ కూడా ఉన్నాయి సార్. వీటిలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోండి సార్. వై డోంట్ వీ బ్రింగ్ ఏ న్యూ అండ్ మోడర్న్ ద కిచెన్ ఫర్ ఆల్ ద స్కూల్స్ అని చెప్పేసి మొదలు పెట్టడం జరిగింది సార్. సో దీన్ని స్మార్ట్ కిచెన్ మోడల్లో తీసుకురావడం జరిగింది సార్, విచ్ ఈజ్ సేఫ్, మోడర్న్, ఆటోమేటెడ్, రిలయబుల్ అండ్ ట్రాన్స్పరెంట్ సొల్యూషన్ సార్. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి we have used the technology and also the modern methods of cooking, sir. So actually, whatever is the industrial cooking concept ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ని పూర్తిగా దీంట్లోకి తీసుకురావడం జరిగింది సార్. సో ఈ స్మార్ట్ కిచెన్లో సార్ వీఆర్ ఆపరేటింగ్ అనే హబ్ అండ్ స్పోక్ మోడల్ సార్. ప్రతి మండలంలో ఒక స్మార్ట్ కిచెన్ని ఇప్పుడు బిల్డ్ చేస్తూ ఉన్నాం సార్. ఇనీషియల్గా 2 కిచెన్స్ బిల్డ్ చేస్తాం సార్. బట్ వన్స్ వీ మేడ్ అన్ అనాలిసిస్ సార్, we realized that one kitchen would be of more efficient in nature, sir, rather than the 2, sir. So now we are limiting to 1, sir, which would be serving around 4,000 to 4,500 students every day, sir. So this is something, sir. So we have taken a series of actions, sir. One is smart kitchen layout, sir. It should be like an industry standard and completely standards ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ని తీసుకోవడం జరిగింది సార్. అలాగే దాంట్లో పార్టిసిపేట్ చేసే వర్కర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ సార్. అలాగే కుక్స్ అందరికీ కూడా మాస్టర్ చెఫ్స్ ద్వారా ట్రైనింగ్ చేయటం సార్. అలాగే న్యూట్రిషనిస్ట్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది సార్. సో దట్ హౌ టు కుక్, హౌ టు వాష్, హౌ టు మెయింటైన్ ద హైజీన్, అలాగే ప్రతి దానికి కూడా ఎస్ఓపి తయారు చేసుకుని ముందుకు వెళ్ళడం జరిగింది సార్. అలాగే స్మార్ట్ కిచెన్ని, ప్రతి స్మార్ట్ కిచెన్ని కూడా సస్టైనబుల్ కేటగిరీలో సార్ నెట్ జీరో కేటగిరీ తీసుకురావడం జరిగింది సార్. Every smart kitchen has a 3 kilowatt solar unit, sir, and also 2.5 cubic meters of biodigester is also attached, sir. So one burner in the smart kitchen, sir, is being fed through the biodigester, sir, the gas which is generated from the biodigester, sir. Atla ROL system, alage complete online management ki CCTV surveillance, online management తీసుకురావడం జరిగింది, sir. So and we have initiated the preparation of the SOPs first, sir, sitting with the experts. So how to clean, అంటే యుటెన్సిల్ క్లీనింగ్ నుంచి పర్సనల్ హైజీన్ వరకు కూడా SOPs తయారు చేయడం జరిగింది సార్. అలాగే కుకింగ్ ప్రాసెస్ను కూడా స్టాండర్డైజ్ చేయడం జరిగింది సార్. దీంట్లో NIN హైదరాబాద్ని ఇన్వాల్వ్ చేసాం సార్. అలాగే న్యూట్రిషనిస్ట్ని ఇన్వాల్వ్ చేసాం సార్. సో వాళ్ళతోటి కుక్స్కి అలాగే చెఫ్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్. తర్వాత ఆపరేషన్స్ని స్టెబిలైజ్ చేసాం సార్. అంటే ఫుడ్ వండిన తర్వాత దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా ప్యాక్ చేయాలి, ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలి, అలాగే శాటిలైట్ స్కూల్లో ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి సార్. అంటే ప్రతి దాన్ని కూడా ఆపరేషన్స్ స్టాండర్డైజ్ చేసాం సార్. సో దీంట్లో సార్ there are 4 major components we have taken, sir. One is the involvement of the SHG women, sir. ప్రతి మండల్లోనూ now we formed a midday meal subcommittee at the mandal level, sir, with the SHG, sir, and that mandal team is managing the overall operations of the central kitchen, sir. అలాగే ప్రతి గ్రామంలోనూ కూడా SHG women and who children are studying in the that school, sir, వాళ్ళతో సబ్ కమిటీ వేసి వాళ్ళని స్కూల్ లెవెల్లో చేయడం జరిగింది సార్. రెండోది ముఖ్యంగా సార్ ఇక్కడ సప్లై చైన్ ఆల్సో వీ హ్యావ్ ట్యాగ్డ్ సార్. ఇక్కడ మనకి న్యాచురల్ ఫార్మింగ్ ఫార్మర్స్ తోటి లింకప్ చేసి మనకి సంవత్సరం పూర్తిగా కావాల్సినటువంటి వెజిటబుల్స్ కానివ్వండి సార్, తర్వాత అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కానీ సార్, ఇవన్నీ కూడా టైప్ చేయడం జరిగింది సార్. అలాగే సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఎగ్జిస్టింగ్ MDM వెహికల్స్ ఏవైతే ఉన్నాయి సార్ వాటిని మళ్ళీ రీయూజ్లోకి తీసుకున్నాం సార్. అవి వాటిని కంప్లీట్గా రీబ్రాండ్ చేసుకుని అలాగే GIS లింక్ చేసుకుని సార్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ద వెహికల్ ఈజ్ నౌ మానిటర్డ్ సార్. అలాగే ఈ మొత్తం ఎంటైర్ ఆపరేషన్స్ని మానిటర్ చేయడానికి మనకి ఒక మొబైల్ యాప్ని కూడా తయారు చేశాం సార్. దాని ద్వారా ప్రతి యాక్టివిటీని కూడా
on real-time basis, we are able to monitor, sir. So there is also a central dashboard and analyticals are being done every day, sir. Right from the daily attendance, daily delivery status, at what minute the vehicle has reached to the school and all that, sir. And vehicle movement tracking, food quality feedback, inventory management, report issues, everything is standardized and operated through the mobile app, sir. A dedicated mobile app, one for the HM, one for the driver, one for the central dashboard, sir. Everything is done and operational for the last 6 months, sir. And QR goes to the feedback system, sir. This is one loop where we are continuously playing, sir, where about the quality of the food, timely reach of the food, and then feedback from the teachers, students, and their parents also, sir. So this continuous loop we have created, sir, so that we will be able to improve in the next level, sir. So this was initiated initially with a small idea when we discussed with the Pawan Kalyan sir when he visited Kadapa, sir. Sir has given 12 lakh rupees for the first kitchen, sir. So that was our testing bed, sir. So we completed it, we tested it, and we stabilized it, sir. And then we immediately went for 4 more smart kitchens, sir. Now all 5 smart kitchens are up and running for the last 6 months' time, sir. And currently, sir, 5 smart kitchens are working and covering about 136 schools, and 10 vehicles are operational, sir. And daily, almost 10,000 students are being served with hot meals, sir. And so far, sir, 4,83,600 smart meals have been served to the children, sir. So now and we are also continuously taking the feedback from different sources, sir. Fortunately, we have a 93.69% positive feedback have come, sir, and only 1.16% negative feedback, sir. And that also we are analyzing and we are trying to improvise, sir. Sir, these are the basic outcomes, sir. One is efficiency, sir. 100% hot, well-nurtured meal is being served to every children, sir. And safety hygiene has been one of the topmost priorities, sir. And scalability is also we have achieved, sir. Now we are going for the entire district, sir. Around 33 smart kitchens are under construction, sir. And January 26, sir, under your this thing, sir, we want to declare the entire district serving 1,29,000 meals per day, sir, through the smart kitchen, sir. We are halfway in that, sir. And it's highly sustainable, sir. All the operations are net zero and sustainable concept lo తీసుకున్నాం, sir. And SHG women are the key in the management of the entire operations of the smart kitchen, sir, because the community wants these smart kitchens and community only delivers it, sir. We only do the hand holding, sir. And quality is paramount importance, sir, and all the kitchens are ISO 9000 certification, sir, and FSSAI certification is also being got, sir. And the objective is to 100% safe meal, nutritious meal is being served to every children who are going to the school in the district, sir. And we have tied up with the AP CNF farmers, sir. Sir, it is very, very impactful, sir. We just a few days back, we had one incident in Kadapa, sir, where, sir, a brinjal curry local school lo undaru, sir. But unfortunately, that brinjal was before picking, sir, one day before pesticide spray jarigindi, sir. Ante atlanti small incidents has a very large impact ఉంటుంది, సార్. వాటిని కంట్రోల్ చేయడానికి అలాగే వాటర్ ఏపీ న్యాచురల్ ఫార్మింగ్ ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, సార్, ద ఫస్ట్ బెనిఫిషియరీ షుడ్ బి అవర్ చిల్డ్రన్ అని చెప్పేసి వీ క్రియేటెడ్ ద ఎంటైర్ network of the farmers also, sir, because we have to do a lot of research and stabilization of that, sir. There should be a continuous supply chain for the supply fruits and vegetables to this program, sir. We tied up with that, sir. Sir, this sustainability scaling up is of paramount importance, sir. Now we are 100% sure, sir, this model was well and will stabilize the operation, sir. And we scaled up to all the 33 mandals, sir, which would be serving 1,29,000 students every day by January 26, sir. Sir, Niti Aayog has studied it, sir, and fortunately they have agreed and given 2.5 crores as a grant towards this project, sir. And MP Labs we sourced around 3 crores, sir, and government of AP, sir, Lokesh Garu has given 2.77 crores, sir, and local DMF నుంచి 12.5 crores, sir. And all the schools, sir, and each kitchen is costing, including the building, equipment, sustainability concept, everything is costing around 62 lakh rupees, sir. We mobilized locally, sir, and we will be completing our entire district by January 26, sir. And these are we have done the branding, sir. And these are the media coverage, sir. And
The BBC has covered the entire program, sir, and it has circulated in their thing, sir. All the newspapers have covered, sir, and we are still learning and trying to improve further on it, sir. Thank you, sir. That's good. Congratulations. ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ కడప యాజ్ ఎ పైలట్ తీసుకొని ఆల్ చిల్డ్రన్ని చెక్ చేయండి హెల్త్. ఏదైతే మన ప్రోగ్రాంలో క్లినికల్ టెస్టులు ఉన్నాయో కలెక్టర్ గారు మీరు అది కూడా నోట్ చేసుకోండి. ప్రియారిటీ ప్రకారం ఫస్ట్ ప్రియారిటీ స్టూడెంట్స్గా పెట్టి చేద్దాం. చేసినప్పుడు మీకు డెఫిషియన్సీస్ వస్తాయి. ఆ డెఫిషియన్సీస్ అన్నీ కరెక్ట్ చేయండి. దానికి ఏమేం కావాలనేది వర్కౌట్ చేద్దాం. అది అయిన తర్వాత మీరు నాకు దిస్ వెరీ గుడ్ థింగ్ స్మార్ట్ కిచెన్ అండ్ ఆల్సో హబ్ అండ్ స్పోక్ మోడల్ ఎక్స్పర్ట్స్ ఇన్వాల్వ్ చేశారు. న్యూట్రిషనిస్టులు పెట్టారు. దీన్ని బేస్ చేసుకొని టైమ్ అండ్ అగైన్ సప్లిమెంట్స్ మీరు ఇస్తారు. హెల్త్లో అవసరమైతే ఏదైనా మైక్రో న్యూట్రియంట్స్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు వల్నరబుల్ స్టూడెంట్స్ తీసుకొని అనిమియా, జీరో అనిమియా ఈజ్ అవర్ గోల్. ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి స్పెషల్ ఫోకస్ ఎట్టు పెట్టాలి, అలాంటివి మైక్రో న్యూట్రియంట్స్ని మీరు ఇస్తారు. వీళ్ళు న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ విల్ గివ్ న్యూట్రిషియస్ ఇది ఇస్తారు బ్యాలెన్స్కి ఏం కావాలని. ఈ రెండు వర్కౌట్ చేసి ఐఎమ్ వెరీ హ్యాపీ. నేచురల్ ఫార్మింగ్ కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఇక్కడ నేచురల్ ఫార్మ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సర్టిఫికేషన్ అండ్ ఆల్సో ట్రేసబిలిటీ పెట్టేయండి. ఈ స్కూల్స్కి ఇచ్చేటన్నీ కూడా క్లియర్గా. దిస్ విల్ బి ది యాజ్ ఆన్ టుడే ఫార్మర్స్ కూడా మేము నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం, కొనేవాళ్ళు లేరనే పరిస్థితి వచ్చారు. అది పెడితే హెల్త్ ఇంపాక్ట్ కూడా అనలైజ్ చేయడానికి ఈజీ అయిపోతుంది. 40 లక్షల మంది స్టూడెంట్స్ మీకు ఈజీగా అనలైజ్ చేసుకుంటూ ఉంటాం మనం. అది కూడా వస్తుంది. రెండోది ఇక్కడ మనకు సర్టిఫికేషన్ కూడా చేస్తున్నారు మీరు. ఆల్ స్టాండర్డ్స్ ఎవ్రీథింగ్. ఐ రియల్ అప్రిషియేట్. ప్రొవిజన్స్ మీరు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ప్రొవిజన్స్ వచ్చిన తర్వాత సెంట్రల్ ప్రొవిజన్స్ ఇది పెట్టి డిస్ట్రిక్ట్ లెవెల్లో, లేకుంటే ఎక్కడికక్కడ చెకింగ్ హబ్ అండ్ స్పోక్ మోడల్లో పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం చేసే చెకింగ్ సిస్టమ్ కూడా ఒకసారి స్టడీ చేయండి మీరు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి దాంట్లో ఏ ఫారిన్ మెటీరియల్ లేకుండా, ఎంట్రిక్లో లేకుంటే ఇంకోటో ఏది లేకుండా, స్టోన్ లేకుండా పర్ఫెక్ట్గా స్క్రీనింగ్ చేసేస్తున్నారు. అది కూడా మీరు 1 lakh స్టూడెంట్స్ కాబట్టి మీకు ఈజీ అవుతుంది. అది కూడా వర్కౌట్ చేయండి. రైతు బజార్లు కూడా చూడమ్మా, మీరు కూడా రైతు బజార్లు, ఆల్ రైతు బజార్లో నేచురల్ ఫార్మింగ్ ప్రొడ్యూస్ వస్తున్నాయి. ఆల్ కలెక్టర్స్ మీరు రాసుకోండి. సర్టిఫికేషన్ అండ్ ఆల్సో ట్రేసబిలిటీ ఆల్ రైతు బజార్లకు వెళ్ళాలి. ఫేజ్ 1 వెళితే అక్కడి నుంచి డోర్ డెలివరీ కూడా పెట్టండి. రైతు బజార్ నుంచి డోర్ డెలివరీ కూడా. ఆల్రెడీ వైజాగ్లో స్టార్ట్ చేశాం సార్. అదే అన్ని ఆ మోడల్ అన్నిటికల్లా పెట్టండి. అప్పుడు మనకి ఈజీ అవుతుంది. ప్రొక్యూర్మెంట్ కూడా మోడల్స్ ఎస్టాబ్లిష్ చేసుకోండి. వాళ్ళే వస్తారు, ఎట్లా వస్తారని మీరు కూడా వాళ్ళకి గైడ్ చేయండి. ఎప్పటికప్పుడు ఈజీ అయిపోతుంది. విజయ్ కుమార్ గారు, ప్రమోషన్కి మన కన్జంప్షన్ వస్తే హెల్త్ ఎట్లా ఇంప్రూవ్ అయిందో మనకు ఒక ఐడియా వస్తుంది. మేము సంజీవిని ప్రాజెక్ట్కి వెళ్తున్నాం. సంజీవిని ప్రాజెక్ట్లో ఇది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంట్లో లింక్ పెడుతున్నాం. దాన్ని నేచురల్ ఫార్మింగ్లో వచ్చినటువంటి ఫుడ్ తింటే హెల్త్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది అని క్వాంటిఫై చేయాలనుకుంటున్నాం. ఐ రియల్ అప్రిషియేట్ యూ. గుడ్. ఇట్ ఈజ్ ఒక మాటలో చెప్పాలంటే ఇది కొంచెం డిజార్గనైజ్డ్ ఇష్యూ. ఇది దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం నుంచి స్టెప్ బై స్టెప్ ఎందుకంటే స్కాటర్డ్ విలేజెస్ త్రూఅవుట్ ది డిస్ట్రిక్ట్, ఎవరి ఊర్లో ఒక స్కూల్ ఉంటుంది. ఆ రోజు మిడ్ డే మీల్ స్కీమ్ పెట్టినప్పుడు నాకు ఐడియా ఉంది. కట్టెల పొయ్యి ఇచ్చాం. కట్టెల పొయ్యి నుంచి అక్కడి నుంచి సమస్యలు వచ్చాయి. తర్వాత గ్యాస్ ఇచ్చాం. ఆ వంట చేయాలంటే ఎవరిని పెట్టాలంటే డాక్రా ఉమెన్ పెట్టాం. చాలా ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడిప్పుడు స్మార్ట్ కిచెన్కి వచ్చాం. ఈ స్మార్ట్ కిచెన్ నుంచి స్మార్ట్ హెల్త్, స్మార్ట్ చిల్డ్రన్కి తీసుకెళ్ళాలి. న్యూట్రిషన్ కూడా తీసుకెళ్ళాలి. మీరు అది వర్కౌట్ చేయండి ప్లీజ్. సార్ సార్ కడపలో జస్ట్ 1 second సార్.
ఇప్పుడు శ్రీధర్ గారు చూపించిన దానిపైన వీ హ్యావ్ షోకేస్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మన ధర్మేంద్ర ప్రధాన్ గారు పర్సనల్గా ఈ వాచ్ దిస్ అండ్ బాగా నచ్చింది. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ కలెక్టర్స్ టు స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ ల్యాండ్. సో మీరు ల్యాండ్ ఐడెంటిఫికేషన్ బేస్డ్ ఆన్ ద క్లస్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, డోంట్ గో బేస్డ్ ఆన్ మండల్. మండల్ ఇస్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మీ అడ్మినిస్ట్రేషన్, బట్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ వి యూస్ క్లస్టర్ బికాస్ క్లస్టర్ డిస్టెన్స్ ఆఫ్ ద స్కూల్ బట్టి మేము డిజైన్ చేసాం కనుక. సో ఆ క్లస్టర్ తీసుకొని మీరు ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేస్తే యుద్ధ ప్రాతిపదికంగా విల్ స్టార్ట్ కన్స్ట్రక్టింగ్. ఐ నాట్ రిక్వెస్ట్ కలెక్టర్స్ ఆల్సో టు విజిట్ దిస్. ఎందుకంటే మీరు చూడాలి, సీయింగ్ ఇస్ బిలీవింగ్. ద క్వాలిటీ, ద ఫిట్, ఫినిష్, ఇంక్లూడింగ్ డ్రైనేజ్, ఎవ్రీథింగ్ ఇస్ రియల్లీ థాట్ త్రూ. We have to appreciate Collector Kadapa, really thought through. Lot of application of mind is there. So please visit. We'll also send drawings, but meer kuda visit chesi daychesi chudu. All collectors should go and visit. There is nothing wrong in it. Seeing is belief. You go and visit and then come back. And also, ఈ బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు అకేషనల్గా ఎక్కడైతే పైనీర్ చేశారో వాళ్ళు ఎట్లా చేస్తున్నారో ఆల్ కలెక్టర్ షుడ్ విజిట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. పెద్ద కష్టం కాదు. విజిట్ చేస్తే మీకు ఒక నమ్మకం వస్తుంది, మీలో కూడా థాట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, ఆలోచన విధానం మారుతుంది. ప్లీజ్ Sir, Kadapalo, can they expand to hostels also on the residential schools? So everywhere that's what, you do it. all schools ని కవర్ చేస్తే బాగుంటుంది సార్. అన్ని స్కూల్స్ పెట్టండి సార్. అంగన్వాడీ సెంటర్స్ కూడా వీఆర్ వర్కింగ్ ఇన్ వన్ మండల్ సార్. ఎందుకంటే అక్కడ వాళ్ళకి మార్నింగ్ ఇచ్చే మీల్ ఏదైతే ఉందో సార్, కెన్ వీ ప్రిపేర్ యూజింగ్ ద సేమ్ కిచెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ సార్. అది నేనేమంటారు, ఆఫ్టర్ టెస్టింగ్ మీరు అంగన్వాడీలు చేసిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ లేకపోతే వెల్ఫేర్ స్కూల్స్ కానీ అవి కూడా ఇంటిగ్రేట్ చేయండి. హబ్ అండ్ స్పోక్ మోడల్ పెట్టుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు స్టార్ బక్స్, యూనిఫామ్ స్టాండర్డ్ శానిటేషన్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇఫ్ యూ బ్రింగ్ దట్, స్టూడెంట్స్ దే హెల్త్ కూడా ట్రెమెండస్గా ఇంప్రూవ్ అవుతుంది. దాన్ని కూడా మీరు సెమీకే కుక్కుడు కానీ అటువంటి మెథడ్స్ ఏవి ఉన్నాయో అవన్నీ పెట్టుకోండి. వాళ్ళ మోడల్ స్టడీ చేయండి. ఇంకా గుడ్, దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. రియలీ ఐ అప్రిషియేట్ కలెక్టర్ కడప. ఇట్ విల్ బి మోడల్ ఫర్ ది నేషన్, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, మోడల్ ఫర్ ది నేషన్. ఇవన్నీ కూడా మీరు చేసే బెస్ట్ ప్రాక్టీస్ అని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కంట్రీకి ఒక మోడల్స్ అవుతాయి. గుడ్ లక్. నెక్స్ట్. Good morning, sir. From Anantapur, sir. So we were working on a revenue department digitization project, sir. The aim is to improve service delivery, sir, through increased transparency, sir. Sir, in the first phase, we have thought through in 3 phases, sir. The first phase, the idea was to digitize the existing base records of revenue department, sir. Already RSR, FMP and village map is digitized, sir, through DLRMP, sir. But other documents like 10(1), 1B, TKT register, sealing registers, dispute register, none of these are in a digitized form, sir. This is all these records are in a physical format, sir. So if we have to do a file, sir, we have to check this physical record and then only the Tahsildar will be able to do a file, sir. So the first aim in the phase 1 was to digitize all these base records so that all these records will be available within a website, sir, probably in Webland, sir. Any person across the revenue department and even for the public also, they will be able to access each and every record online, sir. Both digital, sir, Adangals are in digital format, sir, so we consume that through an API from Webland, whereas all the physical records were scanned and the cost of the scanning was very low, sir, hardly 3 lakhs, because we hosted the data in state data center, sir, and access through API, sir. Only the hosting cost of website was the cost, sir, and scanning was done through CAM scanner, sir, only mobile, sir. There was no hardware procurement also, sir. So the first phase 1 was digitization, sir. The second phase, sir, phase 1A, it is creating a survey number library as well as a search. Sir, if I want to search for a survey number 1 in one village, sir, if I can click on the survey number 1, all the extracted records, RSR, village map, Adangals and sealing registers, DKT register, all has to be shown in one single click, sir. And with the help of RTGS, sir, we are working with RTGS, a little bit of OCR, sir, character recognition, we will be able to create a chat GPT like for agent, which will give us an overview of the entire survey number, sir. For
survey number 1, RSR, this name is the Adangals. Subsequently, this transaction has happened. So all that will be given by the agent only, sir. So this will act as the first step for approving a file, sir. So this will be the base for the file, and on top of it, the officer can work on this content, sir. So second phase, we have not done it, sir. It is only in the design phase, sir. It is a revenue office tool, sir. The input will be from only two places, sir. One is AP Seva and second is PGRS, sir. No other input will be taken. Both these inputs, sir, this data will go to Webland only, sir. Within Webland, since we have digitized all the records and we have this AA agent functionality, sir, there will be an office tool inside Webland only, sir, so that each of these AP7 and PGRS petitions will be tracked inside the Webland, sir. And once the officer passes an order, sir, based on the order only, automatically Webland get updated, sir. There is no need of a person putting a digital key separately and updating the Webland based on some proceedings, sir. Issuing the proceedings and updation in Webland become one and the same, sir. For doing this, sir, we need to have a federated architecture, sir, in which CCLA, collector, RDO and Tahsildar, the logins are already in Webland, sir, but we need to create logins of assignments, ROR, 22A and Daughterland, sir. These modules can be created with the help of RTGS, sir, and this input can be done through HRMS integration with the office order mapping tool, sir. So the officer will have the opportunity to map whichever is the employee who is available in his office, sir, because finally the decision is taken by CCLA, collector, RDO and Tahsildar. None of the senior assistant or junior assistant does not take a decision, sir. So it enables the officer also to map people based on the availability of manpower to each of the modules, sir. So current status is that, sir, phase 1 we have implemented it in Nellore and Anantapur, sir. Nellore, all 100% records has been digitized, sir. Only manual Adangal 78% has been done, sir. It will be done in another 1 or 2 months, sir. In Anantapur, we have just started, sir. We have done only 3 major records we have done, sir. Maybe in another 3 months' time, we will be able to complete the entire digitization, sir. Phase 1A, sir, which is the survey number search is available, sir. The OCR and ChatGPT AI agent is being tested by RTGS, sir. If the technology is sufficient, sir, we will be able to roll it out, sir. Phase 2 is yet to start, sir. We have not done it, sir. So I would just like to show you some snapshots, sir. This is the login, sir. Second one is the dashboard, sir. This one is the upload option for the concerned mandal, sir. All these documents, 10.1, these are all physical records, sir, currently available only with the VRO or the Tahsildar, sir. So all these are scanned and uploaded, sir. So this will be a survey. All documents you are able to link it? Sir, for that we are doing this OCR, sir. Telugu, it is not capturing very good, sir. English we are able to capture, sir. No, you search alternative technologies also. And continuously you do that. Everything should go online and also data warehousing. సార్ ఇది హ్యాండ్ రిటన్ తెలుగు కొంచెం ఇప్పుడు ఉన్న అప్లికేషన్స్ ఎక్కడ కూడా నాట్ దట్ ఎఫెక్టివ్ సార్. హ్యాండ్ రిటన్ తెలుగు సార్, డిజిటల్ తెలుగు. నో, నేనేమంటాను, దానికి కూడా రీసెర్చ్ చేయండి. ఇట్ ఈస్ పాసిబుల్, యూ గెట్ ఇట్ డన్. Sir, actually, Gemini will reach out to them. They have really improved handwritten Telugu of late. And అన్ని వాడుతున్న దానికి నాకు ఐడియా ఉంది. సో అది హ్యాండ్ రిటన్ తెలుగు జెమినే బాగుంది సార్. ఒకసారి దింపైన కూర్చొని నాకు అవన్నీ కూడా చేసి, ఎయిదర్ ఆల్ రికార్డ్స్ షుడ్ బి ఇన్ వేర్ హౌసింగ్ ఆర్ ఇన్ క్లౌడ్. అప్పుడు మనకు ఇంకా ఎక్కడ మ్యానిపులేషన్ స్కోప్ ఉండదు. ఇప్పుడు ఏమైందంటే దేర్ ఆర్ ఆర్కైవ్స్ ఫర్ ఆల్ దీస్ రికార్డ్స్ ఐఎమ్ సీయింగ్. ఆ ఆర్కైవ్స్ని కూడా మేనేజ్ చేసేస్తున్నారు ఒకసారి డాక్యుమెంట్ ఇదైతే. ఇప్పుడు ఇవన్నీ వచ్చాయనుకోండి, ఇంకా మ్యానిపులేషన్ స్కోపే ఉండదు, జీరో మ్యానిపులేషన్, దెన్ ట్రాన్స్పరెన్సీ వచ్చేస్తుంది. యూ వర్క్ ఇట్ అవుట్. Sir, this is a library, sir. Just any person can see. It can be open to public also, sir, once you have linked with the blockchain or something, sir. That's all, sir. Thank you, sir. ఇక్కడ వెరీ గుడ్, ఒక స్మాల్ ఐడియా, ఇట్ ఈస్ గివింగ్ గుడ్ రిజల్ట్స్. మొన్న ఎందుకో నాకు అనిపించింది కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఈసారి డిఫరెంట్గా పెడదామని. అప్పుడు కలెక్టర్స్ని అడిగి బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ, మీరు వచ్చినప్పుడు 26 మంది అంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఈసారి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ముందే పంపించమని ప్రపోజల్స్
ఒక 3 మెంబర్ కమిటీలో 4 మెంబర్ కమిటీ వేసాం, 3 మెంబర్ కమిటీ వేసాం. 3 మెంబర్ కమిటీ సెలెక్ట్ చేసినటివి టాప్ 5-6 ఇక్కడ తీసుకురావాలనుకున్నాం. ఈసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి అందరిని అడిగాం, వచ్చిన దాంట్లో 6 సెలెక్ట్ చేసాం. ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసిన దాంట్లో కూడా మీరు చూస్తే సూపర్ 50, FLN, ముస్తాబు, మాండేవ్ నుంచి, పాడేరు నుంచి, అది ఏలూరు నుంచి మార్పు, దిస్ ఇస్ వెరీ గుడ్ థింగ్. దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఛాంపియన్ ఫార్మర్, దిస్ ఇస్ ది సొల్యూషన్, హౌ టు ఇంప్రూవ్. అండ్ ఆల్సో కడప స్మార్ట్ కిచెన్. అదే సమయంలో అనంతపూర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం రెవెన్యూ రికార్డ్స్. నాకు ఒక ఛాలెంజ్గా ఉండేది 22A రికార్డ్స్ అన్ని ట్యాంపర్ చేయడం చాలా ప్రాబ్లం ఉంది. ఈ 6 వచ్చాయి. ఈ 6 కూడా ఇట్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ అక్కడుండే పరిస్థితులను బట్టి, మీ ఆలోచన విధానాన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేసి ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఎతికారు. ఐ రియల్ అప్రిషియేట్ యూ. దీనివల్ల ఇట్ ఈజ్ ఒక గేమ్ చేంజర్ అవుతుంది. నేను ఇక్కడ కాపకుండా వాట్ ఐఎమ్ సేయింగ్, ఈ 6 మిగిలినటి మీరు అడాప్ట్ చేసుకోండి. ఈ 6 మార్పులు తీసుకొచ్చిన వ్యక్తులు ఛాంపియన్స్గా ఉంటారు ఆ ప్రోగ్రామ్కి. రాష్ట్రం మొత్తం మీరు గైడెన్స్ ఇస్తారు, ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తారు. అది లాజికల్గా తీసుకుపోయే వరకు మీరే దాన్ని హ్యాండ్ హోల్డ్ చేసి 100% స్టాచ్యురేషన్ వచ్చే వరకు, ఎఫిషియన్సీ పెరిగే వరకు తీసుకెళ్దాం. ఆల్ కలెక్టర్స్ వీలైనంత వరకు ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడైతే మీరు 6 ఉన్నాయో, నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లోపల మీరు విజిట్ చేసి, మీరు అడాప్ట్ చేసి, ఆ ఫలితాల్ని వాళ్ళు కూడా, ఇప్పుడు టెక్నాలజీ ఆన్లైన్ ఆఫ్లైన్ 2 ఉన్నాయి, మీరు రియల్ టైంలో మానిటర్ చేసుకోవచ్చు. మీరు మానిటర్ చేసుకొని నాకు కంప్లీట్ చేయండి. అవి నాకు చాలాసార్లు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాను, కానీ ఈ 1 year నాకు వచ్చినటువంటి సాటిస్ఫాక్షన్ ఎప్పుడు రాలా. మేము చెప్పింది మీరు వినడం, మీరు చెప్పింది మేము వినడం, కానీ ఏది ప్రజలకు కావాలనో అవి ఎక్కువ మాట్లాడలేకపోయాం. ఇప్పుడు వే ఫార్వర్డ్, ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ బ్రేక్ త్రూ. ఐ రియల్ అప్రిషియేట్ యూ. దెన్ ఇక్కడి నుంచి రాబోయే రోజుల్లో మీరు చెప్పింది సరిగా పనిచేయకపోతే దాన్ని ఇంకొక బెస్ట్ ఇన్నోవేషన్కి వస్తే దాన్ని అడాప్ట్ చేసి మీ ఇన్నోవేషన్ అడుగు వదిలిపెడతాం. మీరు ఇన్నోవేషన్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి ఐఎమ్ థింకింగ్ మీరు కాంపిటీషన్లో ఇంకా ఎక్కువ రావాలి. అందరికీ సమస్యలు ఉన్నాయి, ఫైండ్ ఎ సొల్యూషన్, కమ్ బ్యాక్. మీరు అమలు చేయండి, దాన్ని ఇది చేసుకోండి. నాకు నెక్స్ట్ కాన్ఫరెన్స్కి వచ్చే కొందికి ఈ 6-10 కావాలి. కొంత సమయానికి టోటల్గా ఇన్నోవేషన్స్ అన్నీ కూడా క్షేత్రస్థాయి నుంచి రావాలి, జిల్లా నుంచి రావాలి. అప్పుడే మనకి ఇది ఒక మూమెంట్ వస్తుంది. అది టెక్నాలజికల్ బ్రేక్ త్రూ కావచ్చు, నాలెడ్జ్ ఎకానమీలో, లేకపోతే ఇక్కడ కావచ్చు. మీకు కూడా అందరికి గుర్తుపెట్టుకోవాలి, RTIH ఉంది, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. అక్కడ ఇన్నోవేషన్స్ అన్నీ మనం ప్రమోట్ చేస్తున్నాం. అక్కడ కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వండి. అప్పుడు మీకు చాలా ఆలోచనలు వస్తాయి. ఏదైనా సరే విభిన్నంగా, మామూలు రొటీన్గా చూస్తే మీకు అన్నీ బాగున్నట్టు కనపడిస్తాయి. డిఫరెంట్గా మీరు అప్రోచ్ కానీ పెట్టగలిగితే మీకుండే సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు నేను ఇక్కడ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉన్నారా? రిజిస్ట్రార్ మీరున్నారు? అంబేద్కర్ రాలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు ఒక మెసేజ్ నాకు వస్తే మార్నింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మన రిజిస్ట్రేషన్ ఆఫీసుకు పోతే 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేసి తిరిగి పంపించే పరిస్థితికి వచ్చారు. ఎగ్జాక్ట్గా 10 minutesలో రిజిస్ట్రేషన్ అయిపోయి ఒక్క పైసా లేకుండా పంపించే పరిస్థితికి వచ్చారు. రియల్గా ఐఎమ్ కంగ్రాచులేటింగ్ దెమ్. దిస్ ఈజ్ ది వాళ్ళు చెప్పినప్పుడు మేము చాలా ఆఫీసులు పోయాం. 6 గంటలు, 10 గంటలు, 20 గంటలు, రోజులు, కరప్షన్ అన్నీ ఉన్నాయి. మీ ఆఫీసుకు పోతే 10 నిమిషాల్లో చేశారని చెప్పినప్పుడు నేను చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యా, హ్యాపీగా ఫీల్ అయ్యా.
అక్కడక్కడ టెక్నాలజీల లోపం కాదు, నిన్న ఈరోజంతా మీకు చెప్తున్నాను, వ్యక్తుల యొక్క సమర్థత, అక్కడుండే ఆ వ్యవస్థ, ఆ యూనిట్ రన్ చేసే వ్యక్తి చేసే మిస్చీఫ్ వల్ల కొద్దిగా మనకు ఇబ్బందులు వస్తున్నాయి. ఇదే జరిగితే ఐఎమ్ టోటలీ కాన్ఫిడెంట్ మనం అనుకున్నది 17% కాదు. నిన్నే మీకు చెప్పాను ఒక మాట, ప్రపంచానికే ఒక నమూనాగా మనం తయారవుతాం. భారతదేశానికి అన్ని రాష్ట్రాలు కూడా మన దగ్గర వచ్చి నేర్చుకునే పరిస్థితికి వస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఆ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత నేను అది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కంగ్రాచులేషన్ చేయాలి. ప్రసాద్ గారు, మీరు, మీ రెవెన్యూ కమిషనర్ గారు ప్లస్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్, గుడ్ లక్. మంత్రి గారిని కూడా. అలాగే సార్, ఆనంద్ గారు దీంతో పాటు ఈ 22A క్లియరింగ్ చాలా బాగా చేశారు సార్. ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకుని జాయింట్ సిట్టింగ్స్ పెట్టి విఆర్ఓలు, ఆర్ఐలు అంటే ఇక్కడ ఇద్దరు, వారు ఒకటి చేశారు, ఇక్కడ ఏలూరులో ఒకటి చేశారు. ఈ రెండు కూడా తీసుకొని ఏ మోడల్ బాగుందో, ఎవరు దీన్ని బాపట్ల కూడా చేశారు, ఏమ్మా బాపట్ల కూడా చేశారు, బాపట్ల చేశారు. ఆ మోడల్స్ తీసుకొని మీరు ఒక మోడల్ తయారు చేయండి, అది కూడా మనం చేసి ముందుకెళ్ళిపోదాం.